안녕하십니까. హలో అందరికీ 성경 말씀 읽겠습니다. బైబిల్లో నుంచి మన దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 누가복음 있는 말씀입니다. లూకా సువార్త 10장 25절부터 읽겠습니다. 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుదాం. 누가복음 10장 25절부터 లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదువుదాం. 어떤 율법사가 일어나 예수를 시험하여 가로되 선생님 내가 무엇을 하여 영생을 얻으리이까. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రదర్శకుడు లేచి బోధకుడు నిత్య జీవనకు వారసునకు నేనేమి చేయవలని ఆయన్ను శోధించుచు అడిగాను. 예수께서 이르시되 율법에 무엇이라 기록되었으면 네가 어떻게 읽느냐. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేం రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, 내 마음을 다하며 목숨을 다하며 힘을 다하고 뜻을 다하여 주 너희 하나님 사랑하고 또한 내 이웃을 내 몸같이 사랑하라 하였나이. అతడు నీ దేవుడైన ప్రభు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ విగతం ప్రేమికులని నిన్నువలే పొరుగు అని ప్రేమికుని రాయబడినదని చెప్పాను. 예수께서 이르시되 내 대답이 옳도다 이를 행하라 그러면 살리니. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగ చేయము అప్పుడు జీవించదని అతనితో చెప్పాను. 이 사람이 자기를 옳게 보이고 예수께 여짜오되 그럼 내 이웃이 누구오니까. అయితే తాను నీతిమంతుడు కనపరచుకుని కూడా అతడు అవునుగా నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. 예수께 대답하여 가라사대 어떤 사람이 예루살렘에서 여리고 내려가다가 강도를 만나며 강도들이 그 옷을 벗겨 때려 거반 죽은 것을 버리고 갔다. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళొచ్చు దొంగల చేతులు చిక్కాను, వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేరి. 한 제사장이 그 길로 내려가다 그를 보고 피하여 지나가고 అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెనుక తటస్థించాను, అతడు అతని చూచి ప్రక్కగా పోయాను. 이와 같이 한 레위인도 거세를 그를 보고 피하여 지나가되 అలాగే లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. 어떤 사마리아인은 여행하는 중 그 길을 그를 보고 불쌍히 여겨 అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి 가까이 가서 기름과 포도주를 그 상처에 붓고 싸매고 자기 짐승에 태워 주막으로 데려와서 돌보아주고 దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పోటుకున్న వాని ఇంటికి తీసుకుని అతను పరామర్శించాను. 둘을 내어 주막 주인에게 주며 가로되 이 사람을 돌보아주라. మరునాడు అతడు 2 దానారములు తీసి ఆ పోటుకున్న వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినట్లు నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చిన అతనితో చెప్పిపోయాను. 내 의견은 이 세 사람 중에 누가 간난 만난 자 이웃이 되겠느냐. కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు పొరుగువాడు నీకు తోచున్నదని యేసు అడగగా, 내 자비를 베푼 자니이다. 예수께 이르시되 가서 너도 이와 같이 하라 하시. అతడు అతని మీద జాలి పడినవాడైనను అందుకు యేసు నీవు వీళ్ళు అలాగూ చేయమని అతనితో చెప్పాను. 여러분 안녕하십니까? హలో అండి అందరికీ. 우리가 이번에 또 성경 세미나를 통해서 이야기해서 너무 감사합니다. మరి బైబిల్ సెమినార్ ద్వారా మరొకసారి మీతో మాట్లాడుతున్నందుకు నేను దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 어릴 때 교회를 다녔지만은 నేను చిన్నప్పటి నుంచి సంఘానికి హాజరైనప్పటికీ కూడా 신앙을 배우게 되면 성경을 읽었습니다. నేను నిజమైన ఆత్మీయ జీవితాన్ని తెలుసుకున్నప్పుడు నేను బైబిల్ చదివాను. 성경을 그냥 한 번 읽고 두 번 읽고 세 번 읽고 네 번 그렇게 계속 읽었어요. నేను బైబిల్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇలా నిరంతరంగా బైబిల్ అనేక సార్లు చదివాను. 우리가 이제 성경을 읽는데 성경이 사실은 앞뒤가 안 맞는 부분이 있는 것처럼 보일 때가 많습니다. మనం బైబిల్ చదివినప్పుడు కొన్నిసార్లు మనకు అసలు ఏం అర్థం కాదు. 예를 들어 말하면 성경에 의인은 없나니 하나도 없으며 ఉదాహరణకి బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తుంది. 의인은 하나도 없다고 그럽니다. అంటే నీతిమంతుడు లేడు అని చెప్తుంది. 로마 3장 10절에 그렇게 기록되어 있습니다. అది మనం రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. 로마서 1장에 보면 뭐라고 했냐면 కానీ రోమపత్రిక మొదటి వచనం ఏం చెప్తుందంటే, మొదటి అధ్యాయం ఏం చెప్తుందంటే, 의가 나타나서 믿음으로 믿음에 이르게 하나니 మరి ఈ సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయింది, విశ్వాసం నుంచి విశ్వాసం కలిగిన దేవుని నీతి. 기록된 바 오직 의인은 믿음으로 말미암아 살리라 한과 같으니라. కాబట్టి రాయబడిన ప్రకారం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. 여긴 의인이 있네요. ఇక్కడ చూస్తే నీతిమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. 같은 로마 3장 의인 없나니 하나도 없으며 రోమపత్రిక 3వ అధ్యాయం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తుంది. 야고보서 5장에 보면 또 뭐라고 됐냐면은 యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, 의인의 간구는 역사하는 힘이 많으니라. నీతిమంతుని ప్రార్థన విశ్వాసపూర్వకమైనది, బహు బలం గలదే ఉంటుంది. 그래도 의인이란 말이 많이 있습니다. కీర్తనలో కూడా అనేక చోట్ల నీతిమంతుడి గురించి రాయబడి ఉన్నది. 그러니까 이제 대부분 사람들이 어떻게 생각하냐면은 అందుకే చాలా మంది ప్రజలు ఆలోచించేది ఏంటంటే, 의인은 없나니 하나도 없으며 하고 기록되어 있는 걸 보고 వాళ్ళు చూస్తారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న మాటను చూస్తారు. 의인이 어디 있어?
ఎక్కడున్నారు అసలు నీతిమంతులు? 한데 ఎక్కడ లేరు నీతిమంతులు. ఇది నాన్ సెన్స్. 하나님 하나도 없다고 했어. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది కదా. 이제 성경을 한 부분만 알면 బైబిల్ ఒక వైపుగానే మనకు తెలుసున్నట్లయితే 하나도 없다고 말하는. మరి నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. 전 세계적으로 기독교가 굉장히 많은 종파로 나누어졌는데 ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. 굉장히 많은 종파이고 또 이제 한국과 장로교 안에서도 200여 개 다른 파벌이 형성되어 있다고 합니다. మరి కొరియాలో ప్రెసిడెన్షియల్ 200 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి, 200 ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి. 이럴까요? ఎందుకు అలా జరుగుతుంది? 그럼 어느 교회가 진짜 옳은 교회일까요? మరి ఏ సంఘము సరైన సంఘము? 이제 이런 이야기를 가지고 서로 우리가 옳다고 난 너하고 달라 장로교 나누어지고 감리교 막 교단이 나누어지면서 기독교 점점 깨어지고 있습니다. దీంతో ప్రజలు నేను సరిగ్గా ఉన్నాను పోట్లాడుకుంటూ ప్రెస్బిటేరియన్ చర్చిగా విడిపోయారు, మెథడిస్ట్ చర్చిగా విడిపోయారు. 제가 성경을 다 아는 건 아닙니다. నాకు బైబిల్ గురించి అన్ని కూడా తెలియదు 또 한 부분만 보지 아니하고 కాబట్టి బైబిల్ నేను ఒక వైపుగానే చూడను. 창세기부터 요한계시록까지 계속 읽어 또 다음에 처음부터 읽고 그랬어요. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ నేను అనేక సార్లు చదివాను. 제가 성경을 약 한 20-30번쯤 읽었을 때에 బైబిల్ 20 సార్లు 30 సార్లు నేను చదివినప్పుడు 성경 전체의 윤곽을 알 수가 있습니다. నేను బైబిల్ చూడగలిగాను. బైబిల్ మొత్తం ఒక పూర్తిగా తయారు చేశారు. 자동차에는요 엔진이 있어 자동차 가는 힘이 되지요. మరి కారులో ఉన్న ఇంజిన్ కారు నడపడానికి బలాన్ని ఇస్తుంది. 엔진만 있는 게 아니라 브레이크도 있는 겁니다. కానీ కారులో ఇంజిన్ మాత్రమే లేదు, బ్రేక్స్ కూడా ఉన్నాయి. 엔진은 차를 빨리 갈 수 있도록 만드는 기능이고 ఇంజిన్ అనేది కారు వేగంగా వెళ్ళడానికి సహకరిస్తుంది. 브레이크는 차를 가는 걸 막는 건데 మరో పక్కన బ్రేక్ కారుని ఆపుతుంది. 자동차가 뭐 하는 거냐? మరి ఇప్పుడు కారు ఏం చేస్తుంది? 엔진은 달려가도록 합니다. మరి ఇంజిన్ ముందుకెళ్లేలా చేస్తుంది. 근데 서도록 합니다. మరి బ్రేక్ కారుని ఆపడానికి సహకరిస్తుంది. 자동차 달려갈 때가 있고 서야 할 때가 있고 మరి అదే కారణం బట్టి కొన్నిసార్లు అది ముందుకు వెళ్ళాలి, కొన్నిసార్లు అది ఆగాలి, కొన్నిసార్లు ముందుకు వెళ్ళాలి, కొన్నిసార్లు వెనక్కి రావాలి. 만들어진 것입니다. ఆ విధంగా కారును తయారు చేశారు. 그런 구조를 알려면은 మనం ఒక్కసారి అటువంటి నిర్మాణాన్ని తెలుసుకుంటామో 몇몇 군데만 알아가지고 성경을 다 이해하기는 어렵습니다. బైబిల్లో కొన్ని పాయింట్లు తెలుసుకోవడం ద్వారా బైబిల్ అంతా తెలుసుకోవడం అనేది అసాధ్యము. 저는 창세기, 출애굽기, 레위기 쭉 읽어가서 కాబట్టి బైబిల్లో ఆది కాండము అలాగే లేవి కాండం ఎన్నో మొత్తం చదివాను. ప్రకటన గ్రంథం వరకు చదివాను. 읽고 నేను మరలా చదివాను. 한 성경 신구에 한 30번 정도 읽었을 때 నేను పాత నిబంధన కొత్త నిబంధన 30 సార్లు పైగా చదివినప్పుడు 성경 전체의 윤곽을 어느 정도 파악이 됐습니다. బైబిల్ యొక్క నిర్మాణం అంతా కూడా ఒక్కటే రీతిగా తయారు చేయబడిందని గ్రహించాను. 사실 로마 3장 10절에 의인은 남이 하나도 없으며 రోమపత్రిక 3:10 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తున్నారు. అవును, 맞습니다. అవును, సరైనది. 의인은 하나도 없었습니다. అవును, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 다 죄인입니다. అవును, మనందరూ పాపులమే. 태어났습니다. మనం పుట్టడమే పాపులుగా పుట్టాం. 예수님을 믿어서 కానీ మనం యేసుని నమ్మాం. 죄 사함을 다 받고 나면은 మనం కనుక పాపక్షమాపణ పొందుకున్నట్లయితే 의인이 되는 것입니다. నువ్వు నీతిమంతుడు అవుతావు. 처음부터 우린 의인이 아니라 మనం మొదటి నుంచే నీతిమంతులు కావలేదు. 하나도 없는데 మొదటి నుంచి ఎవరు నీతిమంతులు లేరు. 전부 다 죄인이었는데 మనందరూ కూడా పాపులుగా ఉన్నాం. 예수님의 피로 죄 사함을 받고 나면 ఒకసారి ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందుకుంటామో 의인이 되는 것입니다. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 의인 없는 하나도 없다고 죄인으로 있는 게 옳은 게 아니고 కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేడు నువ్వు పాపంలో ఉండిపోవడానికి కాదు, అది సరైనది కాదు. 나는 하나도 없으니까 నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని ఎందుకు చెప్తుంది అంటే 근데 예수님 믿어 죄를 사함 받으면 의롭게 된다는 거지요. మనం పాపమే గాని మనం యేసు యొక్క రక్తాన్ని నమ్మి పాపక్షమాపణ పొందుకుని మనం నీతిమంతులం అవుతాం. 예수 믿는 신앙을 가지면 యేసుని నమ్మే ఖచ్చితమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఒక్కసారైనా 이거 죄의 씨고 죄의 후손이었는데 మనం ఒరిజినల్ గా ఆదాము యొక్క సంతానము పాపపు సంతానంగా మనం ఉన్నాం. 정말 우리의 모든 죄를 사함 받으면 యేసు ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడినట్లయితే 우리가 더러운 죄인이 아닌 의인으로 변한다는 것입니다. మనం ఇక మురికి పాపం కాదు, మనం నీతిమంతులుగా మారతాం. 의인 없나니 하나도 없다는 것은 నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని చెప్తూ
사람 하나도 없다는 겁니다. అంటే దానితో పాపం చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు కాదు, అందరూ పాపం చేశారు. 그 사람이 예수의 피를 힘입어서 కానీ యేసు రక్తంలో ఉన్న శక్తి ద్వారా 그 사함 받으며 ఆ వ్యక్తి పాపక్షమాపణ పొందుకున్నట్లయితే 의인이 అతను నీతిమంతుడిగా తెచ్చబడతాడు, 되는 것이 అతను పరిశుద్ధుడు అవుతాడు, 되는 అతను పరిశుద్ధుడిగా మార్చబడతాడు. 부분을 잘 한쪽에만 기울어지면은 కానీ ప్రజలు ఎప్పుడైతే వీటి గురించి ఒక పక్కనే ఆలోచిస్తారో 문제가 되는 거죠. ఇక్కడే సమస్య మొదలవుతుంది. 그래서 여러분 우리 신앙에 보면은 재밌는 게 మన ఆత్మీయ జీవితంలో ఎంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2장에 뭐라고 말하면 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే, 우리가 2장 8절에 2వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, 그 은혜를 인하여 믿음으로 말미암아 구원을 얻었나니 이것이 너희에게 난 것이 아니요 하나님의 선물이라. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. 이제 9절에 뭐라고 말하냐면 9వ వచనం ఏం చెప్తుందంటే, 행위에서 난 것이 아니니 అది క్రియల వలన కలిగినది కాదు, 뭐든지 자랑치 못하게 합니다. గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. 똑같은 성경에서 ఇదే బైబిల్లో 하나님이 율법을 주시기 전에 దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇవ్వక ముందు 인간들하고 약속을 했습니다. దేవుడు మానవుడితో ఒక వాగ్దానం చేశాడు. 다 지켜 행하면 복을 받고 నా ఆజ్ఞలను నువ్వు పాటిస్తే నువ్వు ఆశ్రయించబడతావు, 못 지키면 저주를 받으리라. నువ్వు వాటిని పాటించకపోయినట్లు నువ్వు శపించబడతావు. 이제 이스라엘에 다 지키겠다 약속을 해서 ఇశ్రాయేలు వాగ్దానం చేసి మేము అన్ని పాటిస్తామని, 하나님이 십계명 율법을 주었습니다. అందుకే దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు, పదాజ్ఞలు ఇవ్వడం జరిగింది. 율법이 내려올 때에 그들은 무슨 금송아지 만들어 저주를 받고 멸망을 당했어요. ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలు వచ్చేసరికి అప్పటికే బంగారు దూడను చేసుకుని వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. 십계명 율법의 돌판 깨뜨려 버렸어요. మోషే పదాజ్ఞలు ఉన్న 2 రాతి పలకలు అక్కడ ఇసిరి వేశాడు. 이제 우리가 율법을 지켜서 온전하게 될 사람이 아무도 없다고 하는 అక్కడ చెప్తుంది, మనలో ఎవరు కూడా ఆజ్ఞలు పాటించి పరిపూర్ణ వాళ్ళు ఎవరు లేరు బైబిల్ చెప్తుంది. 내 말을 잘 듣고 내 모든 말을 행하면 బైబిల్ చెప్తున్న ఆజ్ఞలను విధేయ చూపించిన ఆజ్ఞలను పాటిస్తే 들어와도 복을 받고 나와도 복을 받고 నువ్వు లోపలికి వచ్చిన ఆశ్రయించబడతావు, బయటకి వెళ్ళిన ఆశ్రయించబడతావు, 뜻이 복을 받고 నీ తొట్టి ఆశ్రయించబడుద్ది, 복을 받고 నీ పిండి ఆశ్రయించబడుతుంది, 계기 복을 받고 నీ యొక్క అతిథులు నీ ప్రజలు ఆశ్రయించబడతారు. 복을 받는다고 돼. అది స్పష్టంగా చెప్తుంది, నువ్వు ఆశ్రయించబడతావు అని చెప్పి. 그 성경을 보면은 మనం ఆ వచనాలు చూసినప్పుడు 복을 율법을 지켜야 하고 열심히 해야 진실에 해야 한다고 생각을 합니다. ప్రజలు అనుకుంటారు ఆశ్రయించబడడానికి మనం ఆజ్ఞలు బాగా పాటించి శ్రద్ధగా జీవించాలని అనుకుంటారు. 그래서 2장 8절에 보면 కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందంటే, 나여 믿음으로만 구원을 얻었나니 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, 너희 난 것이 하나님의 선물 ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. 행위에서 난 것이 아니니 이는 누구든 자랑치 못하게. అది క్రియల వల్ల కలిగినది కాదు, కనుక ఎవడో అతిశయపడ వీలు లేదు. 신앙은 행위로 되어지지 않는다는 거죠. అది మనం చెప్తుంది ఏంటంటే ఆత్మీయ జీవితం మన క్రియలకు సంబంధించినది కాదు. 그래서 신앙이 된다는 건 아니라는 것입니다. అంటే దాని అర్థం మన యొక్క మంచి పనుల ద్వారా ఆత్మీయ జీవితాన్ని మనం చేయలేము. 행위하고 아무 상관이 없다고 그럽니다. అంటే మన యొక్క ఆత్మీయ జీవితం మన పనులకి ఎటువంటి సంబంధం అనేది లేదు. 우리가 오이롭게 된다 이건 무슨 얘기예요? కానీ మనం నీతిమంతులు తీర్చబడిన అంటే ఎలా మాట్లాడుతుంది 된다는 이야기예요. అంటే మరి మనం ఉచితంగా ఎలా పడతాలో పాపం చేసేయచ్చు అంటారా? 부분에 대해서 굉장히 많이 혼돈스러워하는 부분이 많습니다. చాలా మంది ప్రజలు ఇటువంటి విషయాలు ఎంతో అయోమయంలో ఉన్నారు. 예를 들어 말하자면 ఉదాహరణకి 율법에 관한 이야기가 나오는데 ధర్మశాస్త్రాన్ని మనము పరిగణలోకి తీసుకుంటూ 율법을 주다 하나님 열심히 지키면 복을 받는다고 그랬어요. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి దేవుడు బైబిల్ చెప్పింది, మీరు వాటిని పాటిస్తే ఆశ్రయించబడతారని దేవుడు చెప్పాడు. 근데 이제 우리가 율법을 지키는 행위를 말하는데 అంటే మనం ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే పనుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. 행위로 그의 앞에 어렵다 하지만 얻을 육체가 없다 그럽니다. ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలంగా ఏ మనుషుని ఆయన దృష్టి నీతిమంతుడిగా తీర్చబడని బైబిల్ చెప్తూ ఉంది. 행위로 그 앞에 어렵다 하지만 얻을 육체가 없다면 ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ శరీరం దేవుని దృష్టి నీతిమంతుడు తీర్చబడడు అంటే 그걸 지키란 말입니까? 지키지 말라는 이야기입니까? మరి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించడము పాటించకపోవడం ఏముంది 지키지 않아도 된다는 얘기예요. అంటే దాని అర్థం ధర్మశాస్త్రం పాటించొద్దంటారా? 그 율법을 지켜야 한다고? అంటే ధర్మశాస్త్రం పాటించాలా? 율법을 지키는 행위를 말하는 అంటే ధర్మశాస్త్రం పాటించడం అంటే అది పనులకు సంబంధించింది, 행위에서 난 것이 아니라고 그러네. కానీ ఆత్మీయ జీవితం అనేది పనులకు సంబంధించింది కాదు. 많은 문제에
혼돈을 가지고 있어요. ఈ విషయంలో ఎంతో మంది ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. 우리가 성경 한 부분을 보고 బైబిల్లోని ఒక భాగాన్ని మనం చూస్తే 그대로 말하자면 ఉదాహరణకి 안식일 교회라는 교회가 있습니다. మరి సెవెంత్ డే చర్చ్ ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వాళ్ళు ఉన్నారు. 그다음 안식일을 열심히 지키면 복을 얻는다고. వాళ్ళు చెప్తారు సబ్బాత్ దిన విశ్రాంతి దినం బాగా పాటిస్తే మీరు ఆశీర్వదించబడతారంటారు. 10계명을 지키고 안식일을 지키면 복을 얻는다고. మీరు 10 ఆజ్ఞలు పాటించి సబ్బాత్ దినాన్ని పాటిస్తే ఆశీర్వదించబడతారని చెప్తారు. 근데 여러분 안식일에 대해서 좀 성경 읽어보면은 కానీ ఆలోచించండి, బైబిల్లో మనం ఈ విశ్రాంతి దినం గురించి చదివినప్పుడు 우리가 생각하는 거 전혀 다릅니다. అది మనం ఆలోచించడానికి పూర్తిగా వేరుగా ఉంది. 난 여러분 혼돈하게 하려고 하는 게 아닙니다. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. 이걸 하려고 하려면 నేను మీకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే 한 부분만 봐서 안 돼. మీరు బైబిల్ని ఒక కోణంలోనే చూడకూడదు. 제가 잘했다는 이야기는 아니지만 నేను చెప్పట్లేదు నేను ఏదో గొప్పగా అన్ని చేశాను అని. 저는 성경을 그냥 창세기 요한계에 계속 수없이 읽었어요. బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు ఎన్నో సార్లు చదివాను. 성경 전체를 다 읽어보면 전체가 탁딱 맞아서 하나의 작품을 만드는데 బైబిల్ మనం అంతా కూడా ఒకటే విధంగా మనం చదివినప్పుడు పూర్తిగా అన్ని విషయాలు కూడా ఒకే రకంగా వస్తాయి. 부속들이 서로 다르지만 అంటే ప్రతి భాగము ప్రతి అంశము రెండు వేరుగా ఉన్నాయి. 공차가 만들어지듯이 కానీ ఆ ముక్కలన్నీ కూడా కలిపినప్పుడు ఆ భాగాలన్నీ కలిపినప్పుడు కారు అవుతుంది. 뜻이 이루어지는 과정을 얘기하는 거죠. అదే విధంగా దేవునికి చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో ఆ పద్ధతిని తెలియజేయడానికి 저녁에 읽은 이 말씀 가운데서 ఈ రోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగం అనేది 율법사가 예수님께 나와서 말했습니다. ఒక ధర్మశాస్త్రోపదేశుడు యేసు దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? 선생님 내가 무엇을 하여 영생을 드릴까? బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నేనేం చేయాలి? 자 여러분 물어봅시다. మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఒక మాట. 영생을 얻고 구원을 얻으면 뭘 해야 합니까? మరి నిత్య జీవాన్ని రక్షణ పొందుకోవడం మనం ఏం చేయాలి? 예수님 말씀했습니다. యేసు చెప్పాడు, 율법에 무엇이라 기록되었으면 네가 어떻게 읽느냐? ధర్మశాస్త్రం దేవుడు రాయబడినది, నువ్వేమో చదువుచున్నావు. 율법에 제일은 내 앞에 다른 신을 두지 마라. ధర్మశాస్త్రం మొదటిది, నీకు వేరే దేవుడు ఉండకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు, 여호와를 నీ దేవుని నువ్వు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, 그날 거룩하게 విశ్రాంతిని పరిశుద్ధంగా పాటించాలి, ఇతరులను సన్మానించాలి, 하지 말라. దొంగిలించకూడదు, 비라지 అబద్ధం ఆడరాదు, హత్య చేయకూడదు, పొరుగు అని ఏది ఆశించరాదు. 생하라. 그럼 복을 얻는다. నువ్వు ఇది చేసినట్లయితే ఆశీర్వదించబడతావు. 그때 여러분 성경 읽으면 출애굽기 19장에서 ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తే బైబిల్లో నిర్గమకాండం 19వ అధ్యాయం చూస్తే 하나님이 우리를 율법을 지켜서 복을 얻으라고 주셨다고 말합니다. ప్రజలు చెప్తూ ఉంటారు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మనం పాటించి ఆశ్రయించబడ్డానికి అని. 그렇게 보여집니다. కానీ అలా మనకు అనిపిస్తుంది. 율법을 완벽하게 지킨 사람이 있습니까? కానీ ఎవరైనా ఉన్న రాజ్యాలన్నీ పరిపూర్ణంగా పాటించే వాళ్ళు 한 사람도 없습니다. ఒక్క వ్యక్తి కూడా ఉండడు. 우리는 율법을 지켜서 의롭게 될 수가 없습니다. మనము ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేము. 율법을 지켜서 복을 얻을 수가 없습니다. ధర్మశాస్త్రం పాటించడం ద్వారా మనం ఆశ్రయించబడలేము. 자, 로마서 3장이 뭐라고 말하냐면 రోమపత్రిక 3వ అధ్యాయం ఏం చెప్తుంది? 자, 성경을 조금 읽어보면 로마 3장을 찾아보겠습니다. బైబిల్ కొన్ని లేఖనాలు చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం తెరుద్దాం. 그러므로 20절 20వ వచనం చూద్దాం. 그러므로 율법의 행위로 그의 앞에 어렵다 하심 얻을 육체가 없나니 율법으로는 죄를 깨달음이니라. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధము క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టి నీతిమంతుని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం మనకి ఎట్టదో తెలియబడుచున్నది. 자, 물어보겠습니다. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. 율법을 지켜서 어렵게 될 수 있는 사람 있다고 그랬습니다. 없다고 그랬습니다. ధర్మశాస్త్రం పాటించడం ద్వారా ఎవరైనా నీతిమంతులని చెప్తుందా, లేకపోతే ఎవరు లేరు అని చెప్తుందా? 있다고 그랬어요. 없다고 그랬어요. ఉన్నారు అని చెప్తుందా, లేరు అని చెప్తుందా? 한번 표시해보. 손으로 이렇게. మీరు నాకు సిగ్నల్ ఇస్తారా, ఎలా గాని ఏది అని చెప్పి? 예, 율법을 그 앞에 어렵다 하시면 얻을 육체는 하나도 없어요. అందుకే ధర్మశాస్త్రం ద్వారా ఏ శరీరం కూడా నీతిమంతులు తీర్చబడలేదు. 근데 율법사가 예수님께서 율법이 뭐라 기록되어 మరి ధర్మశాస్త్రం ఇప్పుడు యేసుని అడిగాడు, యేసు ధర్మశాస్త్రం నీవు రాయబడి ఉందనంట. జాగ్రత్తగా వినండి. 예수님 율법이 무엇이나 기록되었느냐고 물었습니까? యేసు అతను ధర్మశాస్త్రం నీవు రాయబడి ఉందని అడిగాడా? లేదు. 아닙니다. No. 율법에 무엇이라 기록되었으며 ధర్మశాస్త్రం నీవు రాయబడి ఉన్నది, 네가 어떻게
어떻게 읽느냐? నీవేమి చదువుచున్నావు? 율법이 다른 방향으로 읽혀질 수가 있다는 것입니다. అంటే ధర్మశాస్త్రం వేరు కోణంలో కూడా చదవచ్చు. 자, 율법을 완벽하게 ధర్మశాస్త్రాన్ని వేరే కోణంలో కూడా 지켜서 చదవచ్చు. 복을 받는 한 명도 없습니다. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా పరిపూర్ణైన వాడు ఒక్క వ్యక్తి కూడా లేడు. 그래 율법을 완벽하게 지키면 복을 받습니다. మీరు పరిపూర్ణంగా పాటిస్తే మీరు ఆశ్రయించబడగలుగుతారు. 안 지키고 완벽하게 지키면 복을 받습니다. నువ్వు ఏ పాపం చేయకుండా పరిపూర్ణంగా పాటిస్తే నువ్వు ఆశ్రయించబడతావు. 근데 그렇게 한 사람 한 명도 없었습니다. కానీ ఒక్క వ్యక్తి కూడా లేడు అలా చేసేవాడు. 맞습니까? అది సరైనదేనండి. 한 명도 없습니다. ఒక్క వ్యక్తి కూడా లేడు. 그런데 왜 율법을 지키라고 했지요? మరి ఎందుకు ఆయన ధర్మశాస్త్రం పాటించమన్నాడు? 왜 율법을 지키라고 했지? ఎందుకు ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు? 하나님은 예수님을 이 땅에 보내시기로 작정했어요. దేవుడు యేసుని ఈ భూమి మీద పంపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 우리 죄를 십자가에 못 박혀 죽어 우리 죄를 산다고 해도 యేసులో మరణించి మన పాపాలని క్షమించాల్సి వచ్చినప్పటికీ 우리가 죄인인 줄을 깨달아야 మనం మొదటిగా పాపులమని గ్రహించాలి. 예수님 앞에 죄 사함을 받지. మనం యేసు ముందుకి పాపక్షమాపణ పొందుకోవడానికి రావాలి. 있는 줄 깨닫지 못하면 죄 사함을 받을 수 없어. నువ్వు పాపమని నువ్వు గ్రహించకపోయినట్లయితే నువ్వు పాపక్షమాపణ పొందుకోలేవు. 자, 그럴 때 율법이 주신 목적은 కాబట్టి ఆ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం మనకి ఇవ్వబడింది. 이렇게 복을 얻으라고 준 건 아닙니다. మనం ఆజ్ఞలన్నీ పాటించి ఆశ్రయించబడతామని మనకి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. 넌 다 지킬 수 있다면 복을 받지만 అవును, ఖచ్చితంగా నువ్వు పాటిస్తే ఆశ్రయించబడతావు. 우리 어느 누구도 율법을 지켜서 복을 받을 수 있는 사람 없다는 걸 알아. దేవుడు తెలుసు ఏ వ్యక్తి కూడా ఆజ్ఞలను పరిపూర్ణంగా పాటించి ఆశించబడేవాడు లేడు అని దేవుడు తెలుసు. 그러니까 이 성경 한쪽 부분에만 집중되면 కాబట్టి మీరు బైబిల్లోని ఒకవైపు మీరు చూసినట్లయితే 문제가 되는 거예요. అది సమస్య అవుతుంది. 자, 예를 들어 이야기를 해보세요. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. 안식일을 지킨다. సభా దినాన్ని పాటించండి, మీరు ఆశ్రయించబడతారు. 그래서 안식일 교회가 있습니다. కాబట్టి అందుకే ఆ విశ్రాంతి దినం అనేది ఉంది. 보세요. వాళ్ళు చెప్తారు మన సబ్బాతుని ఖచ్చితంగా పాటించాలని. 사실 그렇지. కానీ సభా దినం మనం లేదు. 왜요? ఎందుకు? 왜요? ఎందుకలా? 하나님 안식일 지키자고 했잖아요. ఆ దేవా నువ్వే కదా సభా దినాన్ని పాటించమన్నావు, నువ్వు చెప్పలేదా? 안식일 지키는데 왜 문제가 됩니까? దేవా నువ్వు సభా దినాన్ని పాటించమన్నావు కానీ ఎందుకు ఇప్పుడు సమస్య చేస్తున్నావు? 문제가 됩니다. అది సమస్య అవుతుంది. 한쪽만 봐서. నువ్వు కేవలం ఒకవైపు చూస్తున్నావు కాబట్టి 법에서 볼 때 안식일을 지키면 복을 받는 돼 있기 때문에 안식일 복을 받을 것처럼 생각합니다. ధర్మశాస్త్రం సభా దినాన్ని పాటించమని చెప్పింది కాబట్టి ఆ పాటిస్తే ఆశ్రయించబడతారు ప్రజలు అనుకుంటారు. 자, 이제 우리가 성경을 읽어보면 కానీ మనం బైబిల్ చదివినప్పుడు 죄송합니다. నన్ను క్షమించండి, 여러분 지금 혼돈스럽게 어지럽게 하려고 하는 게 아닙니다. నేను మిమ్మల్ని ఎవరైనా కూడా కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. 이야기를 하려고. కానీ నేను మీకు ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. 이제 그걸 설명해 드리겠습니다. నేను ఈ రోజు మీకు దీన్ని వివరిస్తాను. 자, 물어봅시다. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. 율법을 지구에 완벽하지 않은 몇 명 있을까요? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ధర్మశాస్త్రం పరిపూర్ణంగా పాటించగలుగుతారు? 완벽히 지금 몇 명 있어요? ఎంతమంది ధర్మశాస్త్రం పరిపూర్ణంగా పాటించగలుగుతారండి? 10명 되겠습니까? 10 మందా? 한 명도 없습니다. ఒక్కళ్ళు కూడా లేరు. 근데 왜 율법을 지키라고 했죠? మరి అనేట్లయితే ఎందుకు ధర్మశాస్త్రం పాటించమన్నాడు దేవుడు? 말이 안 되잖아요. అట్లయితే ఏ అర్థాన్ని కలిగించట్లేదు. 하나님은 처음부터 우리가 율법을 지키지 못할 걸 알았어. దేవుడికి తెలుసు మనం మొదటి నుంచి కూడా ధర్మశాస్త్రం పాటించలేని వాళ్ళం అని చెప్పి. 자, 들어보세요. మరి జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు. 시내산에서 모세에게 시내산 위로 올라왔습니다. మోషే ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడో 그래서 십계명 2개 돌판을 주셨습니다. అక్కడ దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద రాసిచ్చాడు. 돌판에다가 십계명을 기록한 걸 주었습니다. ఆ రాతి పలక మీద రాయబడే 10 ఆజ్ఞలు మోషేకి ఇవ్వబడ్డాయి. 내려가려고 하는데 మోషే వాటిని కిందకి తీసుకురాబోతున్నాడు. 모세를 잡으셨습니다. కానీ దేవుడు మోషేని పట్టుకున్నాడు. 내려가지 마라. నువ్వు కిందకి వెళ్ళొద్దు. ఎందుకు? 왜? 그래서 하나님은 40일 동안에 ఆ సమయంలో దేవుడు 40 రోజుల పాటు 하늘나라는 성전을 자세히
많이 보여줘. దేవుడు మోషేకి పరలోకంలో ఉన్న దేవాలయాన్ని స్పష్టంగా చూపించాడు. 는 성막이다. అది ప్రత్యక్ష గుడారం, 제단이다. ఇది ప్రత్యక్ష గుడారం, ఇది బలిపీఠం, 이다. ఇది రొట్టెల బల్ల, 아니다. ఇది ధూప వేదిక, 에다. ఇది దీపస్తంభం, 다. ఇది నిబంధన మందసం, 다. ఇది పరిశుద్ధ స్థలం, 그저뭐 성소다. ఇది అతి పరిశుద్ధ స్థలం. 그리고 하나님은 모세에게 말씀하셨어요. దాని తర్వాత దేవుడు మోషేకి చెప్పాడు, 산에 내려가서 ఒకసారి ఈ కొండ మీద నుంచి నువ్వు కిందకి వెళ్ళిన తర్వాత 산에서 너에게 보여진 그 모양 그대로 성막을 만들어. 왜? 그거는 광야니까 영구 건물이랑 천막을 쳐 성막이라 그런다. 막을 만들어. నేను ఆ పర్వతం మీద చూపించిన అదే ఆకారంలో భూమి మీద ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించు. 그리고 그들이 죄를 범하면 కాబట్టి వాళ్ళు పాపం చేసినప్పుడు 이제 염소나 양을 잡아가지고 వాళ్ళు మేక పిల్లని గాని గొర్రె పిల్లని గాని వాళ్ళు వధించాలి. 번제단 뿔에 바로 제사를 드리면 죄가 사해진다. ఆ అర్పణను అర్పించి ఆ రక్తాన్ని బలిపెడుతూ రాయడం వాళ్ళ పాపం క్షమించబడుతుంది. 이해가십니까? మీకు అర్థమైందా? 이해가세요? మీకు అర్థమైందా? 자, 여러분 ప్రతి ఒక్కరు వినండి, నేను మిమ్మల్ని ఒక మాట్లాడగలనుకుంటున్నాను. 이래 그들이 법을 다 지킬 것 같으면 ఒకవేళ వాళ్ళు కనుక అన్ని ఆజ్ఞలు పాటించగలిగినట్లయితే 잡아 제사 드릴 필요가 있어요, 없어요? మరి గొర్రె పిల్లను మేక పిల్లని చంపి అర్పణ ఇవ్వాల్సిన అవసరం ఉందా? 없습니다. లేదు. 그러니까 하나님이 십계명을 다 지키라고 했는데 కాబట్టి దేవుడు వాళ్ళకి పదాజ్ఞలు పాటించమని చెప్పాడు. 백성들이 다 지킨다 그러면 그럼 지키면 내가 복을 주겠다 그랬어. ఇశ్రాయేలు చెప్పారు, మేము పాటిస్తాము, పాటిస్తే నేను ఆశీర్వదిస్తానని దేవుడు అన్నాడు. 그냥 법만 가지고 내려간 게 아니고 하나님 성전을 보여 그대로 지을 걸 얘기했어. దేవుడు మోషే పదాజ్ఞలు పాటు కిందకి వెళ్ళమని చెప్పలేదు, కానీ పరలోకంలో ప్రత్యక్షుడని దేవుడు చూపించిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 말씀하시기 దీన్ని అతిక్రమించినట్లయితే 든지 Whosoever 율법을 어긴 사람들은 breaks the law 양이나 염소를 가져와서 속죄 제사를 드리면 죄가 사해진다. వాళ్ళు గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకొచ్చి పాప పరిహారం బలిస్తే వాళ్ళ పాపం క్షమించబడుతుంది. 이해가십니까? మీకు అర్థమవుతుందా? 이해가세요? మీకు అర్థమవుతుందా? 예. 물어봅시다. అవును, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. 이스라엘 백성들 그 법을 다 지킨다 그랬는데 ఇశ్రాయేలు చెప్పారు వాళ్ళు అన్ని ఆజ్ఞలు పాటించగలుగుతామని చెప్పారు. 이 법을 다 지킬 걸 알았으니까 did 안 God, 지킬 걸 알았어. so did God know it? మరి వాళ్ళు పాటిస్తారని దేవుడు తెలుసా, వాళ్ళు పాటించలేరని దేవుడు తెలుసా? 하나님 그들이 성경 말씀을 따라 율법을 따라 잘 지키겠다고 얘기했지만 బైబిల్లో ఉన్న మాట ప్రకారం వాళ్ళు ఆజ్ఞలు పాటిస్తామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా 너희가 죄를 범하면 이 번제단 앞에 와서 양을 잡아서 피를 흘리고 그래서 죄가 사해야 돼 하는 거 보면 దేవుడు వాళ్ళకి చెప్పాడు. 안 지을 줄로 생각하지 않고 죄를 지을 걸 알았기 때문에 얘기합니다. మనం చూడగలుగుతాం, నువ్వు పాపం చేసినప్పుడు పాప పరిహార బలి తీసుకొచ్చి బలిపీఠం దగ్గర బలి అర్పించినట్లయితే మీ పాపం క్షమించబడి, ఎందుకంటే దేవుడికి తెలుసు వాళ్ళు పాపం చేస్తారని దేవుడు తెలుసు. 그러면 십계명 돌비석을 줬을 때 అందుకే ఆ యొక్క రాతి పలక మీద పదార్థాలు ఇవ్వబడినప్పుడు 이 법을 지키면 복을 받으라고 말씀하셨지만 దేవుడు చెప్పినప్పుడు మీరు పాటిస్తే ఆశ్రయించబడతారు దేవుడు చెప్పినప్పటికీ కూడా 이미 그들 이 법을 어길 걸 아셨습니다. దేవుడికి అప్పటికే తెలుసు వాళ్ళ ఆజ్ఞలు తప్పిపోతారు అని చెప్పి 그걸 지킬 수 있는 한 사람도 없습니다. ఆజ్ఞ అన్నింటినీ పాటించే వ్యక్తి ఒక్కడు కూడా లేడు. 자, 로마서 3장 రోమపత్రిక 3:20 చూసినట్లయితే 그러므로 율법의 행위로 그의 앞에 어렵다 하시면 얻을 육체는 율법은 죄를 깨달음이니라. ఏలైనా ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలంగా ఏ మనుషుని అందుకు నీతిమంతుడు తీర్చబడడు. ధర్మశాస్త్రంలో పాపం మనకి ఏంటిదో తెలియబడుచున్నది. 율법을 우리에게 주신 것은 ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే 율법을 지켜서 복을 얻으라고 준 게 아닙니다. మనం దాన్ని పాటించి ఆశ్రయించబడడానికి అది ఇవ్వబడలేదు. 율법을 지키면 복을 받고 못 지키면 저주인데 నువ్వు కనుక పాటిస్తే ఆశ్రయించబడతావు, పాటించలేకపోతే శపించబడతావు. 율법을 주신 ఇ유는 ఆయన ధర్మశాస్త్రంలో గల కారణం ఏమిటంటే 악하고 더러운 죄인인 걸 깨닫게 해요. మనం దుష్టమైన మురికి పాపులమని గ్రహించడానికి దేవుడు ఇచ్చాడు. 하나님의 은혜로 복을 받도록 하기 위함입니다. తద్వారా దేవుని కృప ద్వారా మనం ఆశ్రయించబడతామని. 아멘 되십니까? అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, 아멘 되세요. ఆమేన్. 그렇기 때문에 여러분 우리 가운데서 율법을 다 지킨다면 율법은 하나만 어겨도 다 어긴 거나 마찬가지니까요. అందుకే ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నిస్తే ఒక్క దాంట్లో తప్పిపోతున్నా అన్నింటిలో తప్పిపోయినట్టే.
자, 우리가 성경에서 안식일에 대한 이야기는 మరి బైబిల్ విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఉంది. 4계명이 안식일이죠. 4వ ఆజ్ఞ సబ్బాతు దినాన్ని పాటించమని. 을 거룩하게 지키라. మీరు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరింపవలెను. 이때 또한 힘써 네 모든 일을 하고 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసి 너희 하나님 여호와의 안식일이니 మరి 7వ రోజు అది ప్రభు విశ్రాంతి దినము. 아무 일도 하지 마. 7వ దినం నువ్వు పని చేయకూడదు. 정이나 여종이나 నీ యొక్క పురుష దాసులు గాని స్త్రీ దాసులు ఎవరు పని చేయకూడదు. 객이나 మరి కొత్త వారు గాని అతిథులు గాని 아무 일도 하지 마. ఎవరు పని చేయకూడదు. 근데 여러분 그건 뭘 말해주는 겁니까? కానీ ఇక్కడ ఆలోచించండి. 그걸 안식일 지금 복 받는다는 얘기입니까? అంటే దాని అర్థం విశ్రాంతిని పాటిస్తే రక్షించబడతారనా? 아닙니다. No. కాదు. 안식일을 제대로 지킨 사람도 없습니다. మనుషుల్లో ఎవ్వరు కూడా విశ్రాంతి దినాన్ని పరిపూర్ణంగా పాటించే వాళ్ళు లేరు. 10계명을 다 어겼습니다. ప్రజలు పదాజ్ఞ అన్నిటిని కూడా అతిక్రమించారు. 사실 그것은 뭘 가르치냐면은 కాబట్టి మనకి ఇది ఏం చెప్తుంది? 히브리서 10장 1절에 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తే 뭐라고 말하냐면 ఏం చెప్తుంది? 율법은 장차오는 좋은 일의 그림자요 참 형상이 아니므로. ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చేయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. 무슨 말입니까? ఈ మాట అర్థం ఏమిటి? 다 같이 한번 따라해 봅시다. నా వెనకాల చెప్పండి. 율법은 장차오는 좋은 일의 그림자요 ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చేయగలదియే 참 형상이 아니므로. కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. 자, 율법은 장차오는 좋은 일의 그림자 진짜가 아니라고 그럽니다. ఇక్కడ రాయబడి నేను ధర్మశాస్త్రం రాబోచున్న మేలు చేయగలది కానీ నిజ స్వరూపం గలది కాదు అని చెప్తుంది. 이런 얘기 좀 복잡해집니까? ఇదేమైనా కష్టంగా ఉందా? 율법 잘 지키면 복을 받고 못 지키면 저주받고 그렇게 되면 생각합니다. 그렇지 않습니다. చాలా మంది ప్రజలు ఆలోచిస్తారు ఏంటంటే ధర్మశాస్త్రం పాటిస్తే ఆశ్రయించబడతాము, పాటించకపోతే శపించబడతాం అనుకుంటాం, కానీ అలా కాదు. 난 이야기를 하겠습니다. ఉదాహరణకి మనం విశ్రాంతి దినం గురించి మాట్లాడదాం. 안식일은 장차오는 좋은 일의 그림자는 ఈ విశ్రాంతి దినం అనేది రాబోతున్న మేలును చేయగలిగింది. 참이 아니라고 말합니다. అది ఆ వస్తువుల నిజ స్వరూపం కలిగింది కాదు. 안식일이 어떻게 장차오는 좋은 일의 그림자입니까? ఎలా విశ్రాంతి దినం రాబోచున్న మేలును చేయగలిగింది అవుతుంది? 안식일을 기가 거룩하게. 안식일은 아무 짐도 지지 말고 విశ్రాంతి దినాన్ని ఎటువంటి బరువు మోయకూడదు. 아무 일도 하지 말라고. అంతేకాదు విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు. 언제? ఇప్పుడు 안식일 날. ఆ విశ్రాంతి దినమున 그러니까 이제 안식일은 유대 나라에는 하루가 해가 지면 새 날이 시작됩니다. యూదా దేశంలో వారు సూర్యాస్తం నుంచి మొదలు పెడతారు. 까지가 그날입니다. సూర్యాస్తమయం నుంచి తర్వాత రోజు సూర్యాస్తమయం వరకు ఒక రోజు అవుతుంది. 저녁 해가 지면 అంటే శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం నుంచి 안식일이 되는 겁니다. అది ఎప్పటి వరకు విశ్రాంతి దినం అంటే 토요일 저녁 해질 때. శనివారం సూర్యాస్తమించే సమయం వరకు. మీకు అర్థమవుతుందా? 근데 안식일은 아무 짐도 지면 안 됩니다. ఆ విశ్రాంతి దినంలో మనం ఏ బరువు కూడా మోయకూడదు. 종이나 పురుష దాసులైనప్పటికీ 종이나 స్త్రీ దాసులైనప్పటికీ 요한은 객이라도 일하지 마라. మరి కొత్త వాళ్ళైనప్పటికీ అతిథులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా 그러니까 내가 무거운 짐을 저 끙끙 고통하고 있다가 మీరు చాలా బరువు మోస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. 열 저녁 해가 지려고 서 해가 걸립니다. అయితే ఆ రోజు శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించడం చూశారు. ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు, 넘어갔네. ఆ సూర్యుడు అస్తమించాడు. 치면은 안식일이 되는 거죠. ఒక్కసారి సూర్యుడు అస్తమించగానది సబ్బాతు దినం, విశ్రాంతి దినము. 모든 짐을 벗었다. అప్పుడు నీకున్న బరువులన్నీ కూడా దించేయచ్చు. 아이고 무거워서 혼이 났네. చాలా బరువు ఉంది, 편안해. అప్పుడు నాకు చాలా బాగుంది, 오네. చాలా అద్భుతంగా ఉంది. 안식일인 것이. అది విశ్రాంతి దినం అంటే. 이건 뭘 가르치는입니까? దీని అర్థం ఏమిటి? 안식일은 그냥 뭐 영원한 법이 아니야. 그건 하나의 율법인데 그거는 సబ్బాతు దినం అనేది అది నిత్యమైన విశ్రాంతి పొందినది కాదు అనేది అందులో ఆజ్ఞలకు ఆజ్ఞ. 좋은 일의 그림자라는 것이. మరి ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చేయగలిగింది. 전 좋은 일의 그림자는 뭐의 그림자냐? ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చేయంటే దేనికి సంబంధించిన ఛాయ? 성경을 한쪽만 보면 안 됩니다. మన బైబిల్లో ఉన్న ఒక భాగాన్ని మనం చూడకూడదు. 성경이 한쪽 보면 어떤 데는 죄인이 의인은 없다고 돼 있고 బైబిల్ ఒక భాగం చూస్తే నీతిమంతులు లేడు అని చెప్తుంది, 의인이 있다.
మరోపక్క నీతిమంతుడు ఉన్నాడని చెప్తుంది. 이런 것입니다. ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 읽어보면 కానీ బైబిల్ మనం పూర్తిగా చదివినప్పుడు 다 죄인이었는데 అవును మనందరం కూడా స్వాభావికంగా పాపులము, 을 받으면 కానీ యేసు రక్తంలో మనం పాపక్షమాపణ పొందుకున్నట్లయితే 얻게 된다. 그거를 가르치는 것이. నువ్వు నీతిమంతుడు తీర్చబడ్డావని ఆ మాట చెప్తూ ఉంది. 처음부터 의인은 하나도 없는데 అందుకే ఆరంభం నుంచి మనము పాపులము, కానీ మనం నీతిమంతులుగా లేము. 제사함을 받으면 కానీ యేసు రక్తంలో మనం పాపక్షమాపణ పొందుకున్నట్లయితే 우리가 제사하면서 번나서 의롭게 되고 의인이 된다. మన పాపం క్షమించబడడం, పాపం నుంచి విడుదల పొందుకుని నీతిమంతులు తీర్చబడ్డాం. 안식일은 뭐냐면은 మరి విశ్రాంతి దినం అంటే ఏమిటి? 그때 또한 힘써 일을 하고 6 రోజులు ఎంతో కష్టపడి పని చేస్తావు. 안식일에 우리가 모든 짐을 내서 내려버리고 쉬머렸어. మరి ఆ 7వ దినమున మన యొక్క భారమైన బరువులన్నీ కూడా మనం వదిలేసి విశ్రాంతి తీసుకోవచ్చు. 그건 뭐의 그림자야? ఇది దేనికి ఛాయలా ఉంది? 예수 그리스도의. ఇది యేసుక్రీస్తుకు ఒక ఛాయ వలె ఉన్నది. 안식일은 뭘 가르치? 예수님을 가리키는데 ఆ విశ్రాంతి దినం అనేది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. 예수님 뭐라고 했습니까? మత్తయి సువార్త 11:28 యేసు ఏం చెప్తున్నాడు? 예수님이 말씀하셨습니다. యేసు తన యొక్క మాటలు ఈ విధంగా చెప్పాడు. 하고 무거운 짐진 자들아 다 내게로 오라. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, 내가 너희를 쉬게 하리라. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. 자 이제 막 무거운 짐을 지고 가다가 నాకు చాలా భారమైన బరువులు మోస్తున్నావు కదా. 아주 안식일이 되면은 ఎప్పుడైతే శుక్రవారం సూర్యుడు అస్తమిస్తాడు, సవాల్ దినం ఎప్పుడైతే మొదలవుతుందో 이렇게 편한데 이렇게 좋은데 막 즐거워 기뻐한다는 거. నీ బరువులన్నీ కూడా దించేసి ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, నువ్వు ఎంతో ఆనందించవచ్చు. 아 우리를 쉬게 해줍니다. ఏది మనం విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తుంది? 안식일이 우리를 쉬게 해줍니다. ఆ విశ్రాంతి దినము మనకి విశ్రాంతిని అనుమతిస్తుంది. 이런 ఆ సబ్బతు దినము అనేది 예수 그리스도의 그림자입니다. అది యేసుక్రీస్తుకి ఒక ఛాయ వలె ఉన్నది. 이미 오시면 ఒక్కసారి యేసు వచ్చినప్పుడు, 만나면 ఒక్కసారి మనం యేసుని కలిసినప్పుడు 다 내려놓게 해주십니다. యేసు మన యొక్క బరువులన్నిటి కూడా పోయేలా ఆయన చేస్తాడు. మన పాప భారాన్ని ఆయన తొలగిస్తాడు. 편안하다. వావ్, ఇది చాలా సౌకర్యంగా ఉంది. వావ్, ఇది చాలా క్షేమంగా ఉంది. 하기 위해서 안식일을 만든 것입니다. దేవుడు సబ్బాతు దినాన్ని మనకి ఆ విషయాన్ని వివరించడానికి ఏర్పాటు చేశాడు. 안식일을 지키려면 8번 그거는 성경을 몰라서 그렇게 되어진 겁니다. కానీ ప్రజలకు ఈ విషయం తెలియనప్పుడు వాళ్ళు సబ్బాతు పని ఎంతో కష్టపడి పని చేస్తారు, ఎందుకంటే బైబిల్లో ఉందని కాబట్టి. 그래서 కానీ దీన్ని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి గాను 그걸 한번 찾아봅시다. మనం కొలస్సీలు రాసిన పత్రిక మనం తెరుద్దాం. 로세서 2장 కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం తెరుద్దాం. 16절. 16వ వచనం మనం చూద్దాం. 고린도서 2장 16절을 다 같이 읽어봅시다. కొలస్సీలు రాసిన 2వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుదాం. మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకొడి, కాబట్టి అన్నపానముల విషయంలో, పండుగ అమావాస్య 누구든지 너희를 편론하지 못하게 하라. విశ్రాంతి దినం అన్న వాటి విషయంలోను, 그러니까 안식이나 월사 이걸 가지고 막 이랬다 저랬다 막 편. ఈ విశ్రాంతి దినం గురించి కానీ అమావాస్య గురించి ఎవరితో మీరు వాదించొద్దు. ఎందుకు అలా చెప్తుంది? 17절에 보면은 ఎందుకంటే 17వ వచనం దానికి జవాబు ఉంది. 들은 장래일의 그림자이나 몸은 그리스도의 것이니. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. 빛 앞에 나가면 내 그림자가 생기는데 ఉదాహరణకు ఆలోచన, మీరు వెలుగు ముందుకు వచ్చినప్పుడు మన యొక్క నీడ అనేది ఉంటది. 내 몸의 그림자라는 거예요. ఆ యొక్క నీడ అనేది మీ శరీరం యొక్క నీడ. 하나님은 예수님이 오시기 전에 మరి దేవుడు ఏం చేశాడంటే యేసు రాకముందు 그림자로 예수님 오면 이러이러한 일이 일어나 그걸 가르치기를 원했습니다. యేసు రాకముందు ఒక నీడలాగా యేసు వస్తే ఎలా ఉంటుందని మనకు వివరిస్తూ ఉన్నాడు. 그 중에 하나가 이제 안식일인데 ఆ విషయాలు ఏంటంటే విశ్రాంతి దినము ద్వారా దేవుడు వివరిస్తున్నాడు. 놓는 것처럼 ఆ విశ్రాంతి దినమున నీ బరువులన్నీ కూడా నువ్వు వదిలేయచ్చు. 그 그리스도를 만나면 ఆ విధంగా మనం యేసుక్రీస్తుని కలిసినప్పుడు 모든 죄의 짐을 벗고 진짜 평안하게 자유롭게 산다. 그걸 이야기하는 것이. మన యొక్క పాప భారాలన్నిటిని కూడా మనం తొలగించి వేసి మనం ఎంతో సమాధానంతో ఆనందంతో మన జీవొచ్చు అది అర్థం. 안식일이 있는 것입니다. ఆ సబ్బాతు దినం మనకి ఆ విషయాలు నేర్పిస్తూ ఉంది. 이 뭐라고 하셨습니까? ఏం చెప్తున్నాడండి? 하고 무거운 짐진 자들아 다 내게로 오라. ప్రయాసపడి భారం మోచిన సమస్యలారా నా ఎదుకు రండి, 를 쉬게 하리라. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 참 많은 사람들
ఈరోజు చాలా మంది ప్రజలు 지난 이 율법은 우리에게 죄를 깨닫게 하기 위하여 율법을 줬다. మరి ధర్మశాస్త్రం సబాధ్యనం చెప్పింది పాపాన్ని గ్రహించడానికి అది చెప్తుంది. 복을 받으러 준 게 아닙니다. ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది మనం పాటించి ఆశీర్వదించబడడానికి కాదు. 명하게 지킬 수 있다면 ఒకవేళ మనం ఆజ్ఞలు పరిపూర్ణంగా పాటించగలిగేటట్లయితే 무슨지 몰라도 మరి ధర్మశాస్త్రం ద్వారా మనం పాటించబడి ఉండేవాళ్ళం. 아무도 없어. కానీ ఖచ్చితంగా ఎవ్వరు కూడా ధర్మశాస్త్రం పరిపూర్ణంగా పాటించే వాళ్ళు లేరు. 모든 것은 ధర్మశాస్త్రం సంబంధించిన అన్ని విషయాలు కూడా 소를 잡아 제사함을 받는 그것은 మరి ఆ గొర్రె పిల్లలు మేక పిల్లలు చంపి వాటిని అర్పణ ఇవ్వడం అనేది 뭐의 그림자입니까? అది దేనికి ఛాయగా ఉంది, దేనికి నీడగా ఉంది? 못 박혀 죽으시면서 ఎలా యేసు దేవుని గొర్రె పిల్లలాగా శిలువలో మరణించబోతున్నాడో, 죽으면 우리 죄가 사해지듯이 ఎలా అయితే ఆ గొర్రె పిల్ల నీ స్థానంలో చనిపోతే నీ పాపం క్షమించబడుతుందో అదే విధంగా 죽음으로 우리 죄가 사해지는 그걸 설명하기 위하여 만들어진 것이라는. యేసుక్రీస్తు మనకు బదులుగా సిలువ వేయబడడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయని చెప్పి దాన్ని వివరించడం కోసం దేవుడు పంపించాడు. 이해가 가십니까? మీకు అర్థమవుతుందా? 이해가세요? మీకు అందరికి అర్థమవుతుందా? అవును. 예, 이해가십니까? అవును, మీకు అందరికి అర్థమవుతుందా? 그걸 설명하기 위해서. అవును, అది మన అందరికి వివరించడానికి. 그 내용 우리는 율법을 지키려고 애를 쓰는 것입니다. కానీ మనం ఆ ధర్మశాస్త్రం పాటించడానికి ఎంతో కష్టపడుతున్నాం. 율법은 하나만 범해도 죄인이 됩니다. నువ్వు ఒక్క ఆజ్ఞ తప్పిపోయినప్పటికీ నువ్వు పాపివి. 여러분 여러분 율법 하나도 안 범해서 다 범하고 좀 더 착하게 좀 몇 개 지켰다고 착하다 그 말이 안 됩니다. నువ్వు ఆజ్ఞలన్నీ పాటించి నువ్వే కొన్ని మంచి పనులు చేస్తే నువ్వు మంచోడువా? కాదు, అలా కాదు. 너는 양을 잡거나 소를 잡아 제사 율법 이것들은 మరి గొర్రె పిల్లలు మేక పిల్లలు ధర్మశాస్త్రంలో అర్పణ అర్పించడం దీని అర్థం ఏమిటంటే 우리가 모든 짐을 벗고 자유를 누리는 것처럼 ఎలా అయితే సబ్బత్ దినమున నీ బరువులన్నీ కూడా వదిలేసి నువ్వు ఎలా అయితే విశ్రాంతి పొందుకుంటావో 예수님이 우리 죄를 위해 못 박여 죽으심으로 우리를 모든 죄 자유케 하는 그것을 깨우쳐 주기 위하여 만들어진 것입니다. ఇవన్నీ కూడా చేయబడి ఏంటంటే యేసుక్రీస్తులో మన పాపం కోసం మరణించి మన పాపం నుంచి విడిపిస్తాడని గ్రహించడానికి దేవుడు అనుమతించాడు. 예수님께 물었습니다. కాబట్టి ఈ ధర్మశాస్త్ర దృష్టియుడు యేసుని అడుగుతున్నాడు, 선생님 우리가 무엇을 하여 영생을 얻으리까? యాజకుడా నిత్య జీవనం పొందుకోవడానికి నేనేం చేయాలి? 예수님 뭐라고 질문하셨습니까? మరి ఆ సమయంలో యేసు ఏమడిగాడు? 율법에 무엇이라 기록되었으며 ధర్మశాస్త్రం దేవుడు రాయబడి ఉన్నది, 내가 어떻게 읽느냐? నువ్వు దానిని ఎలా చదువుతున్నావు? 이 말은 무슨 말이에요? నువ్వేం చదువుతున్నావు? దీని అర్థం ఏమిటంటే 이렇게도 읽을 수 있고 저렇게도 읽을 수 있다는 뜻을 가르쳐 말하고 계시지. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం నువ్వు ఈ విధంగా అయినా చదవచ్చు, ఆ విధంగా అయినా చదవచ్చు. 성경을 자세히 보면 그렇게 돼 있어. మన బైబిల్ దగ్గరగా పరిశీలించినప్పుడు ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం. 기록되었으면 어떻게 읽을 수 있습니까? ధర్మశాస్త్రం దేవుడు రాయబడి ఉంది, నువ్వు ఎలా చదువుతున్నావు? 율법을 잘 지키면 복을 받습니다. ధర్మశాస్త్రం సరిగ్గా పాటిస్తే నువ్వు ఆశ్రయించబడతావు. 그러나 완벽하게 지켜 복을 받는 사람 한 명도 없습니다. కానీ ఒక్క వ్యక్తి కూడా లేడు పరిపూర్ణంగా పాటించి ఆశ్రయించబడేవాడు. 아멘 되십니까? ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. 그것은 다만 하나의 그림자입니다. ఇది కేవలం ఒక ఛాయ వలె ఉన్నది. 안식이란 건 예수님이 오셔서 수와 문짐자들아 다 내가 너희를 쉬게 하리라 그랬기 때문에 యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రయాసపడు భారం సంవత్సరాల అధికారి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. 예수 앞에 나가면 మనం ఒక్కసారి యేసు ముందుకు వచ్చిన తర్వాత 죄 사함을 받고 మనం యేసు యొక్క శిలువ ద్వారా మన పాపక్షమాపణ పొందుకుంటాం. 모든 데서 안식을 누리고 쉬며 죄를 벗고 쉬는 그걸 가리켜 말하는 것입니다. మన యొక్క పాపం నుంచి మనం విశ్రాంతి పొందుకుంటాం. అది దాని అర్థం. 아멘 되십니까? ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. 우리는 성경을 잘 몰라가지고 కానీ అందరూ ఆలోచించి మనకు బైబిల్ సరిగ్గా తెలియకపోవడం ద్వారా 저를 계속 치우치고 있습니다. మనం కేవలం ఒకవైపుగానే చూస్తూ ఒకవైపుకి చెందిన వారుగా అయిపోతున్నాం. 성경은 어떤 특별한 뭐 또 읽을 필요가 있겠지만 బైబిల్లో మనం అవి ఇవి అన్ని చదవాలి, కానీ 성경이 말한 참된 윤곽을 창세 요한계 다 읽어서 결론 다 본 뒤에 성경의 의미를 깨달아야 하는 మరి బైబిల్ యొక్క నిర్మాణం పూర్తిగా మనం చూడాలి. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి అప్పుడు మనం బైబిల్ అర్థం చేసుకోగలుగుతాం. 율법을 주인 우리가 율법을 지키라고 준 게 아닙니다. బైబిల్ దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చిన దాన్ని పాటించడానికి కాదు. 로마 3장에서 రోమపత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే 그 앞에 어렵다 하시면 얻을 육체가 없다. 율법 아무리 지켜도
우리는 그렇게 못 산다. 어렵다 못 한다. He says, by the deeds of the ధర్మశాస్త్రం క్రియల మూలం ఏ మనిషి అంత నీతిమంతుడు తీర్చబడి మనం ఎంత కష్టపడినా మనం ఓడిపోతాం. 그러니까 내가 죄인이구나. 난 죄가 많이 지어 죄인이야. 그걸 깨우쳐 주시기 위함입니다. నువ్వు ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నిస్తావు అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నేను పాటించలేను పాపినే నువ్వు తెలుసుకుంటావు. 그래서 복을 받을 수는 없습니다. కాబట్టి ధర్మశాస్త్రం నువ్వు పాటించినందుకు నువ్వు ఎప్పటికీ ఆశ్రయించబడలేవు. 율법으로 지키지 못했기 때문에 కాబట్టి మనం ధర్మశాస్త్రం పరిపూర్ణంగా పాటించలేము కాబట్టి 율법을 폐하고 새 언약을 세운다고 했어요. దేవుడు చెప్తున్నాడు ఆయన ధర్మశాస్త్రం తీసుకుని కొత్త నిబంధన ఇస్తాను అంటున్నాడు. 와서 8장 이야기를 하십니까? మీకు రోమపత్రిక 8వ అధ్యాయం తెలుసా? 그리스도 예수 안에 있는 자에겐 결코 정죄함이 없나니. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధియు లేదు. 이는 그리스도 예수 안에 있는 생명의 성령의 법이 క్రీస్తు యేసునందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణం నుండి నన్ను విడిపించెను. 오늘을 해방하시. నన్ను పాప మరణం నియమము నన్ను విడిపించెను. 율법은 BC 1471년에 మరి BC 1491లో ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. 애굽에 나올 때 ఇశ్రాయేలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వస్తూ ఉన్నారో 시내산 10계명을 받아가지고 오면서 율법 시대가 시작됐어요. And so God allowed ఆ సమయంలో దేవుడు మోషేకు పదార్థాన్ని ఇచ్చిన ధర్మశాస్త్ర కాలం అప్పుడు ఆరంభమైంది. 면 복을 받을 수 있습니다. మీరు వాటన్నిటిని పాటిస్తే ఆశ్రయించబడతారు. 지켜서 한 사람도 없기 때문에 కానీ పరిపూర్ణంగా ఒక్క వ్యక్తి కూడా దాన్ని పాటించలేడు. 법을 지켜서 어렵게 되진 못합니다. మనం ధర్మశాస్త్రం పాటించిన తర్వాత మనం నీతిమంతులు తీర్చబడలేం. 어겼기 때문에 మనం ఆజ్ఞలు తప్పిపోయాం కాబట్టి 법을 주신 목적은 ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడిన ఉద్దేశం ఏమిటంటే 내가 뭐 죄를 율법을 어긴 죄인이 된 걸 깨우쳐서 ధర్మశాస్త్రాన్ని తప్పుపోవడం ద్వారా నువ్వు పాపమే నువ్వు గ్రహిస్తావు. 사람을 받는 율법을 잘 지켜 복을 받는 게 아니고 నువ్వేదో ఆజ్ఞలు బాగా పాటిస్తే నువ్వు ఆశ్రయించబడతావని కాదు. 내가 율법을 어겼기 때문에 율법을 아무리 잘 지켜도 안 돼. నేను ధర్మశాస్త్రాన్ని పాటించాను నేను ఎంత పాటించే ప్రయత్నం నేను ఓడిపోయే వ్యక్తిని 를 받아야 한다. నేను ఆజ్ఞలు తప్పుపోయిన కొన్ని శపించబడాలి. 멸망을 받아야 하는데 నేను శిక్షణ పొందుకోవాలి. 예수님이 오셔서 우리 저주와 멸망을 대신 받으시고 కానీ యేసు వచ్చి ఆయన మన శిక్షను మన పాపాన్ని మన నాశనం ఆయన పొందుకున్నాడు. 이게 하셨던 그 사실을 깨달아야 한다는 거예요. దాని ద్వారా ఆయన మన పాప నుంచి విడుదల చేసాడు. తద్వారా మనం విశ్రాంతి పొందుకున్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. 10장을 읽으면서 కాబట్టి మనం లూకాసు వార్త 10వ అధ్యాయం చదివిన దాని ప్రకారం 사가 예수님께 말했습니다. ఈ ధర్మశాస్త్ర దృష్టిడు యేసు చెప్తూ ఉన్నాడు. 넌 일을 하여야 영생을 얻으리까. నిత్య జీవనం వారసులకు నేనేం చేయాలి? 하나님 말씀하셨습니다. దేవుడు చెప్పాడు అతనితో 율법에 뭐라 기록 또 어떻게 읽나? ధర్మశాస్త్రం అనే రాయబడి నువ్వేం చదువుచున్నావు? 두 가지 방법으로 읽을 수. నువ్వు రెండు కోణాల్లో చదవచ్చు. 첫째는 మొదటి మార్గం ఏమిటంటే 지킨 복을 받아. ధర్మశాస్త్రం బాగా పాటిస్తే ఆశ్రయించబడతావు. 두 번째는 రెండో మార్గం ఏమిటంటే 법을 지켜 복 받은 사람 하나도 없어. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఆశ్రయించబడలేదు. 그래서 우리가 깨달은 것은 ధర్మశాస్త్రం ద్వారా మనం గ్రహించేది ఏంటంటే 힘으로 안 돼. 예수님을 힘입어 제사 안 받는 걸 가르치는 거예요. మనం చేయలేని వాళ్ళు మనం తెలుసుకుని యేసు ద్వారా పాపక్షమాన్ని పొందుకుంటాం. 이야기 좀 복잡해졌습니다만은 ఇది అంత కష్టంగా ఉందా? 여러분 오늘 이 세상에 많은 교파가 생기고 ఈ రోజు ఈ లోకంలో ఉన్న అనేక సంఘాలు 또 మరి ప్రెస్బిటేరియన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు 많은 교파 మరి రకరకాల డినామినేషన్ వాళ్ళు 막 안식일을 지킨다 안식교회가 있어요. మరి ఆ సెవెంత్ డే చర్చ్ వాళ్ళు మన సబద్ధాన్ని పాటించాలంటున్నారు. 그렇지만 దురదృష్టవశాత్తు 안식일을 우리가 지키는 게 아니라 అది విశ్రాంతి దినం పాటించడం గురించి మాట్లాడలేదండి. 예수가 오는 그걸 깨우쳐 주기 위해 준 겁니다. యేసు రాబోతున్న యేసును మనం గ్రహించాలని చెప్పి దేవుడు రాయించి ఉంచాడు. 우리가 모든 짐을 벗고 자유롭게 사는 것처럼 సబత్ దినాన్ని ఎలా అయితే నీ బరువులన్నీ కూడా తొలగించుకుని నువ్వు విడుదల పొందుకుంటావో 안식일의 주인인데 ఆ విధంగా విశ్రాంతి దినానికి యేసు ప్రభువు అయి ఉన్నాడు. ఒక్కసారి యేసు వచ్చినప్పుడు 벗고 నువ్వు పాప నుంచి విడుదల పొందుకోగలుగుతావు. 얻는다. 그걸 깨우쳐 주기 위해서 안식일을 준 거예요. అప్పుడు నీవు నిజమైన విశ్రాంతిని పొందుకుంటావు. అది గ్రహించడానికి దేవుడు నీకు ఇచ్చాడు ఆజ్ఞను. 이제 지킨다. 그건 안식일의 참된 의미를 모르는 걸 가리킵니다. సబత్ దినం ఏం పని చేయదు ఖాళీగా ఉండాలన్నట్లయితే దాని యొక్క నిజమైన అర్థం తెలియలేదు. 자, 그래서 우리는 이 누가복음 10장에서 కాబట్టి మనం లూకాసు వార్త 10వ అధ్యాయం చూసినట్లయితే 하시는 이야기를 봅시다. యేసే చెప్తున్నాడు మనం చూద్దాం. 어떤 사람이 예루살렘에서 여루관에서 강도를 만나. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తూ అతను దొంగల చేతుల్లో పడ్డాడు. 강도들이 옷을 벗겨 때려 겁안 죽은 것을 버리고 దొంగలు అతని ఒక బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయేరి. 제사장이 그 길로 내려가다 그러고 피하여 지나가. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెలుడు తటస్థించాను. అతను అది చూసి ప్రక్కగా పోయాను. 인도 그랬습니다. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చి చూసి ప్రక్కగా పోయాను. 첫째,
어떤 사마리아인은 మూడోదిగా అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. 그를 보고 불쌍히 ప్రయాణమై పోవచ్చు అతన్ని చూచి అతని మీద జాలిపడి 가까이 가서 దగ్గరికి పోయి 기름과 포도주를 그 상처에 붓고 అతని గాయాలను కట్టి నూనెను ద్రాక్షారసాన్ని పోసి తన వాహనం మీద ఎక్కించుకుని 가서 పోటుకుల వాడిని ఇంటికి తీసుకొచ్చి అతను పరామర్శించాడు. 이튿날에 데나리온 둘을 내어 주막 주인에게 주며 మరోనాడు అతడు 2 ధనములు తీసి ఆ పోటుకుల వానికి ఇచ్చి ఇతను మనం పరామర్శించుము. 그러면 돌보아주라 부비가 되면 내가 돌아올 때. నువ్వు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చిన అతనితో చెప్పిపోయాను. 자 여러분 물어봅시다. ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. 그 강도 만난 자가 자기 무엇을 열심히 해서 살아났습니까? మరి దొంగ చేతులు పడ్డ వ్యక్తి తన సొంత కష్టం ద్వారా జీవం పొందుకున్నాడా? 아닙니다. లేదు. 우리 뭘 해서 구원을 받고 제사 안 받는 거 아닙니다. మనం ఏదో చేయడం ద్వారా పాపక్షమాపణను రక్షణ పొందుకుంటామని కాదు. 법을 지켜서 복을 얻는 게 아닙니다. మనం ఆజ్ఞలు పాటించడం ఆశ్రయించబడము. 자 여기서 ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 강도 만난 자 이웃이 되겠느냐 그랬어요. మరి దొంగల చేతిలో కొట్టబడిన వానికి ఎవడు పొరుగువాడు? 선한 사마리아인이죠. ఎవరు అంటే సమరయుడు. 선한 사마리아인 누굽니까? 우리가 그렇게 되란 얘기입니까? మరి ఆ మంచి సమరయుడు ఎవరు? మనం అలా అవ్వాలని అర్థమా? 율법사 자비를 베푼 자이다. ఆ ధర్మశాస్త్రం దృష్టి చెప్పాడు, అతని మీద జాలి చూపించిన వాడే. 또 가서 그와 같이 యేసు చెప్పి నీవు వెళ్ళి అలాగూ చేయమని చెప్పాడు. 그 말이나 율법을 지키라는 말 같이 ఇది ఎలా ఉందండి? నువ్వు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పాటించన్నట్టుగా ఉంది కదా. 그렇게 할 수 있습니다. నిజంగా మనం చేయగలుగుతామండి? 강도를 봤을 때 이 మనం ఆ దొంగను చూసినప్పుడు, 사람 강도를 만났네. దొంగల చేతులు పడ్డ వ్యక్తిని చూసినప్పుడు 이 어디 강도가 있다는 얘기네. అంటే దాని అర్థం ఇక్కడ దగ్గరలో దొంగలు ఉన్నారు. 강도를 만나겠네. ఒకవేళ అంటే నేను కూడా వాళ్ళ చేతిలో పడొచ్చు. 그러니까 제사장 도망갔고 అందుకే ఆ యాజకుడు లేవి పారిపోయారు అక్కడి నుంచి. 거기서 선한 사마리아인은 ఆ సమయంలో అక్కడికి మంచి సమరయుడు వచ్చాడు. 또 그렇게 되라고 한 얘기가 아닙니다. అది మనం ఏదో మంచి సమరయుడు ఉండాలని చెప్పట్లేదండి. 그분은 예수님을 가르쳐. ఆ మంచి సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. 여러분도 강도 만난 자인데 어떻게 남을 구원합니까? కాబట్టి చూడండి, నువ్వే దొంగల చేతులు కొట్టబడ్డ వ్యక్తి, నువ్వే ఎలా ఇతరులను రక్షించగలుగుతావు? 난 자는 구원을 받는 자고 చూడండి, దొంగల చేతులు కొట్టబడ్డ వ్యక్తి ఎవరైతే రక్షించబడ్డారో 사마리아인은 강도 만난 구원했잖아. అతను రక్షించబడాల్సిన వ్యక్తి. సమరయుడు ఎవరంటే రక్షించిన వ్యక్తి. 구원자입니까? 비구원자입니까? మరి నువ్వు రక్షించేవాడవా లేకపోతే నువ్వు రక్షించబడాల్సిన వాడవా? 하는 사람은 성경을 외우고 착각합니다. చాలా మంది ప్రజలు బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా తెలివి తక్కువ చదువుతారు. 이웃은 아니 그렇게 해야지. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు సమరయుడు అనుకుని నేను నా పొరుగువాడిని ప్రేమించాలనుకుంటారు. 내 몸보다 더 귀히 여기는 예수님만 할 수 있는 일. This is only possible. మరి తనకంటే ఎక్కువ తన పొరుగువాడిని ప్రేమించి యేసుని సాధ్యం. ఇది 만났네. దొంగ చేతిలో పట్టబడ్డాడు. 하다 강도면 이렇게 되겠네. అంటే ఇక్కడ దగ్గర దొంగలు ఉండొచ్చు. నేను కూడా నా జీవితాన్ని కోల్పోవచ్చు. ఒక్కసారి చీకటి పడిన తర్వాత 인데 ఇక్కడ కొండలు ఉన్నాయి, 들이 나타나서 ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయి. 강도 만나 그 뜯어 먹어도 뭐 자기가 다 죽어가는데 뭐 무슨 방법이 있습니까? మరి తోడేళ్ళు కనుక ఈ దొంగ చేతులు కొట్టబడిన తినేసినట్లయితే నేను ఏం చేయగలుగుతాడు? 그러면 자기가 자기를 구원할 수가 없습니다. దొంగ చేతులు కొట్టబడ్డ వ్యక్తి తనను తాను రక్షించుకోలేడు. 그럼 우리가 우리를 구원할 수가 없습니다. ఆ విధంగా మనం రక్షించుకోలేము. 오늘에도 మనం ఎంత మంచి చేసినప్పటికీ 행위는 구원을 받을 수가 없습니다. మన కష్టంతో మన పనులతో మనం రక్షించబడలేము. 자가 필요한 것입니다. అందుని బట్టే మనకి రక్షకుడు కావాలి. 난 사마리아인이 아니. మనం మంచి సమరయులు కాదు. 하면은 예수님을 가리키고 ఆ మంచి సమరయుడు ఎవరంటే యేసు. 강도 만난 자가 바로 우리의 그림자입니다. ఆ దొంగల చేతిలో పడ్డ వ్యక్తి ఎవరు అంటే మనకి సాదృశ్యంగా ఉన్నాడు. 이해가십니까? మీకు అర్థమైందా? 예. 많은 사람들은 చాలా మంది ప్రజలు 만합니다. వాళ్ళు చాలా గర్విష్ఠులుగా ఉన్నారు. 이겼으면서도 వాళ్ళ ఆజ్ఞలు తప్పిపోయినప్పటికీ 지키면 복을 받을 줄 생각. వాళ్ళు అనుకుంటారు ఆజ్ఞలు పాటిస్తే ఆశ్రయించబడతామేమో అనుకుంటారు. 하나도 어기면 안 돼. 멸망이. నువ్వు ఒక్క ఆజ్ఞలో కూడా తప్పుకోకూడదు. అదేంటి అక్కడ ఉన్నమాట. 그걸 어기면 안 된다는 것이. నువ్వు ఒక్క దాంట్లో కూడా తప్పుకోకూడదు. నువ్వు ఒక్క దాంట్లో తప్పిపోయినట్లయితే 지킨다고 해. నువ్వు ఇప్పటి నుంచి ఆజ్ఞాన్ని పాటించినప్పటికీ కూడా 멸망이고 파멸입니다. నువ్వు ఆజ్ఞల్ని ఇప్పుడు తప్పిపోయినట్లయితే నాశనం, మరణానికి దారి తీస్తుంది. 구원해야 할 구원해 주된 예수님이
필요한 거. అందుకే రక్షకుడైన యేసు మనకు కావాలి, మనం రక్షించడానికి. 자, 여기서 아주 중요한 게 뭐냐면 ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే 예수님은 이 이야기를 통해서 우리가 어떻게 구원받는 그 모양을 설명해 주고 있습니다. యేసు ఈ యొక్క కథ ద్వారా ఆయన మనల్ని ఎలా రక్షిస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. 만난 자가 ఆ దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని మనం చూస్తే 여리고로 내려가다가 అతను యెరూషలేము నుంచి యెరికో వైపుకి వెళ్తున్నాడు. 만나서 దొంగల చేతిలో పడ్డాడు. 끼고 అతని వస్త్రాలు తీసివేశారు. 때려서 దొంగలు అతను కొట్టారు. 죽은 것을 버리고 왔어요. అతను కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 노력해서 자기를 구원할 수 있습니까? అతను ఇప్పుడు కష్టపడి తనను తాను రక్షించుకోగలుగుతాడా? 좀 있으면 밤이 오고 ఇప్పుడు త్వరలో చీకటి అవబోతుంది. 떼들이 와서 మరి రాత్రులు తోడేళ్ళు రావచ్చు. 뜯어 먹을 겁니다. ఆ దొంగల చేతిలో పట్టబడ్డ వ్యక్తిని ఆమె మింగేయచ్చు. 노력해서 구원받는 게 아니라 ఇప్పుడు అతను తన సొంత కష్టం ద్వారా అతను రక్షించబడలేడు. 구원해 주지 아니하면 ఎవరో ఒకరు వచ్చి అతను రక్షించకపోయినట్లయితే 밥이 되거나 అతన్ని ఆ తోడేళ్ళు తినేస్తాయి. అతను చనిపోతాడు. 다 살 수는 길이 없습니다. అతనికి ఆ మార్గం తప్ప ఇంకా వేరే మార్గంలో బ్రతకడానికి. 우리가 뭐 선한 사마리아인이 돼요. మరి ఆలోచన, మనమండి మంచి సమరయులము, 자신도 구원을 못 받아 죽어가고 있으면서 మనం చనిపోతూ ఉన్నాం, మనం రక్షించుకోలేము. 구원할 수가 있으면 మరి మనం ఇతరులు రక్షించగలుగుతామా? 전부 우리는 사단의 수와 과장된 생각을 하고 ఇవన్నీ కూడా సాతాను ద్వారా మనం మోసపోయాం కాబట్టి మనం హెచ్చించుకునే ఆలోచనలు. 많이 되려고 노력을 하는데 అందుకే ప్రజలు ఈ రోజు మంచి సమరయులు అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 마리아는 예수님을 가리키는 거고 ఆ మంచి సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. 구원자가 아니고 피구원자고 మనం రక్షకులు కాదండి, మనం రక్షించబడాల్సిన వాళ్ళము. 예수님입니다. మనం రక్షించేవాడు ఎవరు అంటే యేసు. 강도 만난 자지 కాబట్టి మనం దొంగల చేతిలో పడ్డ వ్యక్తులు, 사마리아인이 아닙니다. మనం మంచి సమరయులు కాదు. 이해가십니까? మీకు అర్థమవుతుందా? 우리는 구원을 받아야 합니다. మనం రక్షించబడాల్సిన వాళ్ళం, 구원해야 하는 게 아니고 మనం ఎవరినో రక్షించడం కాదు. 그래서 예수 그리스도밖에 없습니다. మనం రక్షించగలిగే ఒకే ఒకరు ఎవరు అంటే యేసుక్రీస్తు. 누구도 우리가 노력하라는 율법을 지가 잘해서 절대로 구원 못 받습니다. మనం ఆ మంచి పనులు చేస్తూ ఆజ్ఞలు పాటించిన ఎవరు కూడా రక్షించబడలేరు. 죄인들입니다. మనం మురికి పాపులు, 겠습니다. మనం మురికి దుష్టమైన పనులు చేస్తాం. 내 죄를 씻습니까? మరి ఎలా మన పాపాలు మనం కడిగేసుకోగలుగుతాం? 예수님밖에 우리 죄를 씻을 자 없습니다. కేవలం యేసు మాత్రం మన పాపాలు కడిగేయగలుగుతాడు. 율법을 우리가 죄인인 걸 깨닫고 ధర్మశాస్త్రం మన పాపం మనం గ్రహించడానికి ఇవ్వబడింది. 안 돼서 మన కష్టం ద్వారా ఏ పని జరగదు. 예수 그리스도를 힘입어서 కేవలం యేసుక్రీస్తు ద్వారా 죄 사함 받는 그걸 가르치고 있는 거예요. పాప క్షమాపణ పొందుకోవడము అనే దాని గురించి మాట్లాడుతుంది. 그러니까 అందును బట్టి 오늘 많은 사람 예수를 믿지만 ఈరోజు చాలా మంది యేసుని నమ్ముతారు, కానీ 율법을 지켜 복을 얻으려고 하니까 ప్రజలు ధర్మశాస్త్రం పాటించడం ద్వారా ఆశించబడాలనుకుంటారు. 아무리 노력해도 వాళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పటికీ కూడా 없다고 말할 수가 없습니다. వాళ్ళ నీతిమంతులను వాళ్ళు చెప్పలేరు. 또 죄를 짓고 వాళ్ళు పాపం చేస్తారు, 죄인이야. వాళ్ళు పాపులు అంటారు. 또 죄를 지어서 నేను మళ్ళా పాపం చేశాను, 거짓말했어. నేను అబద్ధం ఆడాను, 칠했어. నేను దొంగతనం చేశాను, 됐어. నేను అబార్షన్ చేయించుకున్నాను, 됐어. నేను చాలా మంది మోసం చేశాను, నేను సబ్బాతుని పాటించలేకపోయాను, ఆజ్ఞలు తప్పిపోయాను. 우린 전부 강도 만난 자. మనందరం కూడా దొంగల చేతులు కట్టబడిన వ్యక్తులు లాంటి వాళ్ళం. 자, 중요한 얘기, 진짜 중요한 얘기. నిజంగా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. 여기서 Here, 강도 만난 자가 예루살렘 이르거나 강도를 만나 죽어가고 ఈ 있어요. వ్యక్తి ఎరుషలేము నుంచి ఎరుకోకు వెళ్తూ దొంగ చేతులు కట్టబడి చనిపోతూ ఉన్నాడు. dying. 그런데 కానీ 어떤 여행하는 어떤 사마리아인이 있어요. ఇక్కడ చూస్తే ఒక సమరయుడు ప్రయాణమై ఇతని దగ్గరికి వచ్చాడు. 그래서 강도 만난 자는 우리고 దొంగల చేతులు కొట్టబడిన వ్యక్తి ఎవరు అంటే మనము. 사마리아는 예수님을 가리킵니다. సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. 자, 이제 오늘날 신앙의 가장 큰 문제가 뭐냐? ఈ రోజు ఆత్మీయ జీవితంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే 전체를 잘 모르기 때문에 ప్రజలకి బైబిల్ అంతా పూర్తిగా తెలియదు కాబట్టి 있는 대로 해석해 버리기. ప్రజలకి బైబిల్ ఎలా నచ్చితే అలా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. 진짜 죽을 사람 구원할 수 있는 사람인 줄 알고 선한 사마리아인이 되려고 애를 쓰고 있는. ప్రజలు అనుకుంటారు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చనిపోతున్న వాళ్ళు రక్షించే వాళ్ళు ఉన్నామనుకుని వాళ్ళు మంచి సమయంలో ప్రయత్నిస్తున్నారు. 저도 웃어야 할. ఇది ఎంత తెలివి తక్కువగా ఉంది, ఎంతో హాస్యాస్పదంగా ఉంది. 우리는 구원자가 아니. మనము రక్షకులము కాదు, 우리는 피구원자. మనము రక్షించబడాల్సిన వారము. 그러니까 우리가 우리를 구원할 수 없습니다. మనం రక్షించుకోలేము. 얻어야. మనము రక్షించబడాలి. 우리를 구원해 줘야 ఎవరో ఒకరు మనం రక్షించాలి. 강도 만난 자입니다. మనం దొంగల చేతులు కొట్టబడిన వ్యక్తులం. 이해가십니까? మీకు అర్థమవుతుందా?
우리는 절대로 사마리아인이 아닙니다. మనం ఖచ్చితంగా మంచి సమరయులం కాదు. 구원하지 못하는 누가 남을 구원합니까? మనల్ని మనమే రక్షించుకోలేం. మనం ఎలా వేరే వాళ్ళని రక్షించగలుగుతాం? 얻지 못해 발버둥 치면 어떻게 남을 죄에서 건질 수가 있습니까? మనల్ని మనమే పాపం నుంచి విడుదల చేసుకోలేము. ఎలా వేరే వాళ్ళ పాపం నుంచి విడుదల చేయగలుగుతాం? 구원자입니다. ఇక్కడ ఉన్న ఈ మంచి సమరయుడు ఎవరు అంటే రక్షకుడు. 피구원자입니다. దొంగల చేతిలో పట్టబడిన వ్యక్తి అంటే రక్షించబడాల్సిన వ్యక్తి. 구원자지 구원자가 아닙니다. మనం రక్షించబడాల్సిన వాడు మన రక్షకులు కాదు. 예수 그리스도 밖에 없습니다. మనం రక్షించగల ఒకే ఒకడు ఎవరంటే యేసుక్రీస్తు. 구원자입니다. మన అందరూ కూడా రక్షించబడాల్సిన వాళ్ళం. 받아야 మనం ఆ రక్షకుడిని యేసుక్రీస్తుని పొందుకోవాలి. 할 수 없다는 걸 알아야 합니다. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వేరే వాడిని నువ్వు రక్షించలేవు అని. 얼마나 많은 사람들이 కానీ చాలా మంది ప్రజలు 사마리아인처럼 돼서 వాళ్ళు మంచి సమయంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. 한 사람이 되려고 애를 మరి ఇతరులు రక్షించే మంచి వాళ్ళు కావడానికి ప్రయత్నిస్తున్నారు. 웃겨도 한참 웃기는 이야기. ఇది నిజంగా చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. 웃기는 이야기. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. 평생 자기 죄도 못 씻으면 వాళ్ళ జీవితకాలం అంతా ప్రయత్నిస్తున్న వాళ్ళ పాపాలు కూడా వాళ్ళు కడుక్కోలేరు. 우리가 구원할 수 있어요. వాళ్ళు ఎలాగ వేరే వాళ్ళు రక్షించగలుగుతారు? 여기서 재밌는 것은 ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 강도 만난 자가 దొంగల చేతిలో పట్టబడ్డ వ్యక్తి 죽어가고 있을 때 అతను చనిపోతున్న సమయంలో 와서 그를 건져주는 살려주는 이야기인데 మనం చూస్తాం సమరయుడు ఎలా అక్కడికి వచ్చి అతను రక్షించాడో మనం చూస్తాం. 사마리아인은 여행하는 중 거기 이르러 ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతనున్న చోటుకు వచ్చి 사람을 보았습니다. అతన్ని చూచాడు. 맞죠? అవునండి, 강도 만난 자를 봤어. దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని అతను చూశాడు. 그다음에 첫 번째 만나 보고 అతను కలిశాడు, అతను చూశాడు. 첫 번째로 그를 불쌍히 여겼어. మొదటిగా అతని మీద జాలి పడ్డాడు. 알겠습니까? మీకు అర్థమవుతుందా? 불쌍히 여겨서 두 번째로 అతని మీద జాలి పడ్డాడు. రెండోది 가까이 갔습니다. అతని దగ్గరకు పోయి. 자, ఇప్పుడు ఆలోచించండి, 봅시다. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, 누가 가까이 갔습니까? ఎవరు అతని దగ్గరికి వెళ్ళారు? 강도 만난 자 가까이 갔습니까? 사마리아인가? దొంగల చేతిలో పడ్డ వ్యక్తి వెళ్ళాడా, లేకపోతే సమరయుడు అతని దగ్గరికి వెళ్ళాడా? 예? ఎవరు వెళ్ళారు? 사마리아인이 가까이 갔죠. సమరయుడు అతని దగ్గరికి వెళ్ళాడు. 그 사마리아인은 예수님을 가리키고 సమరయుడు ఇక్కడ ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. 우리를 살리시고 పాపంలో మరణిస్తున్న మనల్ని ఆయన రక్షిస్తాడు. 구원을 받는 사마리아인입니다. 참 강도 만난. మనం దొంగల చేతిలో పడ్డ వ్యక్తులు, మన రక్షణ పొందుకోవాల్సిన వాళ్ళం. 여기서 재밌는 것은 ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 두 사람 중에서 ఈ 이ద్దరిలో 누가 이랬습니까? పని చేసింది ఎవరు? 그걸 얘기하는데 దాని గురించి ఈ వాక్య భాగం మాట్లాడుతుంది. 강도 만난 자가 이랬을 땐 이렇게 손질하고 దొంగల చేతిలో పడ్డ వ్యక్తి పని చేశారంటే ఇలా చూపించండి. 강도 만난 자가 했으면 이렇게 하고 దొంగల చేతిలో పడ్డ వ్యక్తి పని చేశారంటే ఇలా చూపించండి. 강도 만난 자가 했으면 사마리아인 했으면 이렇게 표시. క్షమించండి, ఒకవేళ సమరయుడు పని చేశారంటే ఈ విధంగా చూపించండి. 자 이제 봅시다. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, 내리세요. మీ చేతులు దించిన అందరూ అప్పుడే కాదు. 이제 어떤 사마리아인 여행한 줄 거기 이르렀지요. ఒక సమరయుడు ప్రయాణం వైపు వచ్చి అతను పడిన చోటికి వచ్చి 그를 보고 불쌍히 여겼죠. అతన్ని చూసి అతని మీద జాలి పడ్డాడు కదా. 번째로 불쌍히 여겼습니다. మొదటిగా అతని మీద జాలి పడ్డాడు. 강도 만난 자가 했으니까 사마리아인이 했습니다. మరి దొంగల చేతిలో పడ్డవాడు చేశాడా లేదా సమరయుడు చేశాడా పని? అవును, 마리아인이 సమరయుడు కదా చేసింది. 했습니다. అవును, అది సరే అయినది. 강도 만난 자는 아무 일이 한 게 없이 దొంగల చేతులు పడ్డ వ్యక్తి ఏమి కూడా చేయలేదు. 가까이 갔습니다. అతని దగ్గరికి వెళ్ళాడు, 불쌍히 여겨서 అతని మీద జాలి పడ్డాడు, 가까이 갔어요. 그죠? అతని దగ్గరికి వెళ్ళాడు కదండి. 그 다음에 기름을 부었습니다. And then దాని తర్వాత నూనెను పోసాడు. 누가 기름을 부었어요? ఎవరు నూనెను పోసారు? 사마리아인이요. కూడా సమరయుడే కదా. 그렇죠? అవునండి. 그 다음에 దాని తర్వాత 상체에 또 포도주를 부었죠. ఆ గాయంలో ద్రాక్ష రసాన్ని పోసారు. 보통 이제 여행하다가 상처가 있으면은 మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరికైనా గాయం అయితే 기름과 포도주를 붓는데 మీరు నూనెను ద్రాక్ష రసం పోసినట్లయితే 먼저 이제 포도주는 알코올입니다. మరి ఆ ద్రాక్ష రసం అనేది ఒక ఆల్కహాల్ లా పనిచేస్తుంది. 한테 그 소독하기 위해서 알코올을 가지고 소독을 하죠. మరి హాస్పిటల్లో మరి ఆ గాయాన్ని శుభ్రపరచడానికి వాళ్ళు ఆల్కహాల్ యూజ్ చేస్తారు. 는 알코올하고 아주 성격이 똑같습니다. మరి ఆల్కహాల్ అలాగే వైన్ రెండు దగ్గర ఒకేలా ఉంటాయి. 아주 그 도수가 높은 포도
포도주는 알코올 성분이 있어 세균을 죽이기 때문에 చాలా ఘాటైన ద్రాక్షారసం అనేది మరి ఆ క్రిములన్నిటి కూడా చంపివేస్తుంది, ఆల్కహాల్ లో పనిచేస్తుంది. 많지만 옛날 약이 귀할 때는 여행하다 이제 상처가 나면 먼저 알코올 포도주를 가지고 부어서 소독을 합니다. ఈ రోజుల్లో చాలా మందులు వచ్చినాయి, కానీ మరి పాతకాలంలో మరి మందులు లేవు కాబట్టి వాళ్ళ పూర్వకాలమైన గాయమైతే ద్రాక్షారసం ఉపయోగించేవాళ్ళు. 화상을 입었거나 상에서 피부가 다쳐 లేకపోతే ఏదైనా మీ చర్మం ఏమైనా గాయమైతే 피부가 가죽이 찢어졌으니까 세균이 몸 안에 들어갈 것 같으니 그걸 막기 위해서 మరి అక్కడ చర్మం అనేది విడిపోయి లోపల క్రిములు గట్ట అడ్డుకుంటున్నాయి కాబట్టి 핑크젤을 발라가지고 మరి అక్కడ పైన వ్యాసలిన్ రాస్తాం, 세균이 들어가지 못하게 합니다. ఎందుకంటే లోపలికి క్రిములు చేరకుండా ఉండడానికి, అడ్డుకోవడానికి. 기름과 포도주인데 అది నూనె ద్రాక్షారసము. 주는 거기 있는 독을 제하기 위해서 소독하기 위해서 다른 세균이 들지 못하도록 붓고 మరి ఆ క్రిములు చంపివేయడానికి మనం ద్రాక్షారసం పోస్తున్నాం గాయం మీద. 손에 찢어진 데 있는 그 세균을 죽이기 위해서 포도주 알코올을 바르고 మరి ఆల్కహాల్ ఆ యొక్క ద్రాక్షారసం ఆ యొక్క క్రిములు చంపివేయడానికి గాయం మీద పోస్తున్నాం. 들어갈 수 없도록 막기 위해서 바세린 같은 거 대신에 기름을 మరి ఇప్పుడు ఆ యొక్క నూనెను ఒక వ్యాజిలిన్ లాగా రాస్తున్నాం, ఎందుకంటే క్రిములు చేరకుండా ఉండడానికి. 기름과 포도주를 상처에 붓고 మరి అతని గాయాలకి నూనె ద్రాక్షారసం 매죠. చేసి కట్టి గాయాలు కట్టాడు. 요 అవునా కదండి? 싸매는 건 누가 했어요? ఎవరి గాయాలు కట్టారు? అవును, 사마리아인이 했죠. సమరయుడు కట్టాడు. 그 다음에 자기 짐승에 태워. తన వాహనం మీద ఎక్కించుకుని 그건 누가 했어요? ఎవరా పని చేశారు? 사마리아인. అవును, అది సమరయుడు చేశాడు. 마으로 데리고 가서 అతన్ని పోటుకుళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? 사마리아인이 సమరయుడు తీసుకొచ్చాడు. 돌보아 అతన్ని పరామర్శించాడు. 누가 했어요? ఎవరు అతన్ని పరామర్శించింది? సమరయుడు చేశాడు. 나리온 둘을 가지고 తర్వాత 2 దేనారాలు తీసుకొచ్చారు. 돌보아 주라. ఇతన్ని పరామర్శించు, 내가 돈을 때 갚을. నువ్వు ఇంకేమైనా ఖర్చు చేసినట్లు నేను మరలా వచ్చి నీకు తీరుస్తానని చెప్పాడు. 실제로 మరి ఇప్పుడు మనం లెక్క పెడదాం. మొదటిగా 사마리아인이 강도 만난 자를 만났습니다. సమరయుడు దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని కలిశాడు. 첫 번째로 불쌍히 여겼습니다. మొదటిగా అతని మీద జాలి పడ్డాడు. 그리고 가까이 가서 రెండవ అతని దగ్గరికి పోయి 그다음에 기름을 부었습니다. నూనెను పోసి 포도주를 붓고 ద్రాక్షారసాన్ని పోసి 싸맸습니다. అతని గాయాన్ని కట్టి, 찢어가지고 싸맨지 모르겠지만 మరి తన బట్టలతోటేనేమో ఎలాగో తెలియదు, 자기 짐승에 태워 తర్వాత తన వాహనం మీద ఎక్కించుకుని 으로 데려가서 అతను పొట్టుకోళ్ళ వాడికి తీసుకెళ్లాడు. 주고 అతను పరామర్శించాడు. 전날 데나리온 둘을 줬습니다. అతనికి 2 దేనారాలు ఇచ్చాడు. 부비어들 올 때 갚으려고 했어요. చెప్పాడు, నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే మరలా నీకు చెల్లిస్తానని చెప్పాడు. 그 여기서 ఇక్కడ మనం చూస్తే 강도 만난 자는 The man 사마리아 은혜를 입었는데 మరి దొంగల చేతిలో పడ్డ వ్యక్తి సమరయుడి నుంచి కృపను పొందుకున్నాడు. 까지가 있는데 ఈ 10 విషయాలు 10 కార్యాలు జరిగినాయి. 까지 가운데 잘 대답해 주세요. మరి అందరూ కూడా జవాబు చెప్పండి. ఈ 10 కార్యాలలో 한 자가 한 게 몇 가지입니까? దొంగల చేతిలో పడ్డ వ్యక్తి ఎన్ని పనులు చేశాడు? 예? 하나도 없지요. అది కూడా చేయలేదు. 바로 이겁니다. అవును, అది ఖచ్చితంగా సరైనది. 이 강도 만난 자 이야기는 우리 구원받는 이야기는 దొంగల చేతిలో పడ్డ వ్యక్తి యొక్క కథ అనేది మన రక్షణ యొక్క అంశమైనది. 밖에 해서 우리가 해야 할 일은 아무것도 없어. మనం రక్షించబడ్డానికి గాను మనం చేయడానికంటూ ఏది కూడా లేదు. 우리 죄를 사는 것이나 మన పాపాలు క్షమించడానికి గాను 이런 것이 శిలువ మన పాపాలు క్షమించడము, 모든 것은 శిలువలో మరణించడము, ఇవన్నీ కూడా 되면 안 되고 మన చేతుల్లో మనం పెట్టకూడదు. 그것은 예수님이 하셔야 하는 100% ఇది యేసు ద్వారా జరగాలి. 밖에 죽으시면 యేసు శిలువలో మరణించడం ద్వారా 그 모두 다 이루신 것입니다. ఆయన వీటన్నిటిని కూడా ఆయన నెరవేర్చాడు. 강도 만난 자는 아무것도 안 했어. దొంగల చేతిలో పడ్డ వ్యక్తి ఏమీ కూడా చేయలేదు. 구원자하고 비구원 కాబట్టి ఇక్కడ ఆలోచిస్తున్న రక్షకుడు ఉన్నాడు, రక్షించబడాల్సిన వ్యక్తి ఉన్నాడు. 구원받기 위해서 우리 해야 할 게 아무것도 없습니다. రక్షించబడ్డానికి మనం చేయడానికంటూ ఏది కూడా లేదు. 우리가 구원받기 위해서 모든 한 분은 예수 그리스도입니다. మరి యేసుక్రీస్తు మనం రక్షించబడ్డం కోసం సమస్తాన్ని ఆయనే చేశాడు. 이 죄를 위해서 십자가에 못 빠지고 우리의 모든 일을 했습니다. మనం రక్షించబడ్డానికి ఆయన శిలువలో మరణించి మన పాపాన్ని ఆయన తీసివేశాడు.
믿는 것입니다. కాబట్టి మనం నమ్ముతున్నాం. 십자에 못 박히셔서 యేసు సిలువ వేయబడ్డాడు. 얘를 삼아 노력해야 되는 게 아니라 ఇదేదో నా పాపాలు క్షమించబడ్డా నేనేదో కష్టపడాలని కాదు. 내 죄를 다 벌 받았기 때문에 ఆయన సిలువ వేయబడడం ద్వారా మన పాప శిక్షణ ఆయన పొందుకున్నాడు. 다 ఆ సిలువ నా పాపాలను కడిగి వేయబడ్డాయి. మనం చేయడానికి అంటే ఏది లేదు. 나는 믿기만 해. అవును సిలువలో కడగబడ్డాను అది నమ్మితే చాలు. 이런 이야기입니다. అది దాని అర్థం. 오늘 많은 사람 어리석어서 ఈరోజు చాలా ప్రజలు చాలా తెలివి తక్కువగా ఉన్నారు. 잘해서 వాళ్ళేదో బాగా చేయాలనుకుంటున్నారు. 열심히 새벽기도 다니고 అందుకే వాళ్ళు తెల్లవారుజామున ప్రార్థనకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎంతో విశ్రాంతి లేకుండా నిజాయితీగా ఉండి 나가려고 하는 사람 많아. పరలోకానికి వెళ్ళి ప్రయత్నిస్తున్నారు. 그런 사람 아무도 못 가. అటువంటి ప్రజలు ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. 하나는 우리가 해서 మనం చేసే పనుల ద్వారా మనం పరలోకానికి వెళ్ళలేము. 우리가 죄뿐이기. ఎందుకంటే మనం చేసే పాపం తప్ప వేరేది లేదు. 예수 십자에 못 박혀 죽지도 않죠. ఒకవేళ మన మీద చేసేటట్టు యేసుక్రీస్తులో మరణించాల్సిన అవసరం ఏముంది? 십자가 피로 죄가 사해지고 యేసుక్రీస్తులో రక్షించే రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. 오빠 죽어진 그 죽음이 우리 죄를 대신 సిలువలో ఆయన పొందుకున్న మరణం మన స్థానంలో ఆయన మరణాన్ని పొందుకున్నాడు. 또 만난 자가 이런 일을 해서 참 죄송합니다. 이 사마리아인이 와서 이런 일을 해서 강도 만난 자를 온전히 구원했습니다. ఆ సమరయుడు వచ్చి అన్ని పనులు చేశాడు. ఆ దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని పరిపూర్ణంగా రక్షించడం కోసం. 지금 우리는 피구원자지 우리가 구원자가 ప్రతి ఒక్కరు ఆలోచించండి, మనం రక్షించబడాల్సిన వాళ్ళం, మనం రక్షకులం కాదు. 아멘. ఆమేన్. 우리가 구원자가 아닙니다. మనము రక్షకులం కాదు. 우리는 가만히 있어야 됩니다. మనము ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళం. 우리를 구원해야 합니다. మనం రక్షించాల్సింది ఎవరంటే యేసు. 나는 아무것도 안 했어. దొంగల చేతిలో పడ్డ వ్యక్తి అతను ఏమి కూడా చేయలేదు. 하고 있는데 అతను చనిపోబోతున్నాడు. 그러니까 모든 건 사마리아인이 했지 손금만 강도만 하는 게 아무. ఇవన్నీ కూడా దొంగల చేతిలో పడ్డ వ్యక్తి ద్వారా జరగలేదు, కానీ అన్ని సమరయుడు చేశాడు. 다 강도 만난 자를 만납니다. అతను ప్రయాణం చేస్తున్నాడు, దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని చూశాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతని మీద జాలి పడ్డాడు, 기름을 붓고 అతనికి మీద గాయం నూనె పోసాడు, ద్రాక్షరసం పోసాడు, అతని గాయాలు కట్టాడు, 자기 심성에 అతను వాహనం మీద ఎక్కించుకున్నాడు, 데려 కోడుకున్న వాడిని తీసుకొచ్చాడు, 뭐 పరామర్శించాడు. 이런 둘을 내가 주면서 తర్వాత రోజు అతనికి 2 దినాలు చెప్తున్నాడు, అతను పరామర్శించు, 미아도 내 돌아올 때 갚으리라. ఇతను పరామర్శించి ఇతను ఇంకేమైనా అయినట్లయితే మరలా నీకు చెల్లిస్తాను అన్నాడు. 나는 구원받기 위해서 దొంగ చేతిలో పడ్డ వ్యక్తి 10가지 은혜를 입었습니다. అతను సమరయ నుంచి 10 రకాల కృపను పొందుకున్నాడు. 자, 그 10가지 중에서 ఈ 10 విషయాల్లోనూ 강도 만난 자가 한 게 몇 가지입니까? దొంగ చేతిలో పడ్డ వ్యక్తి ఎన్ని చేశాడు? 하나도 없습니다. ఒక్కటి కూడా చేయలేదు. 사마리아인이 다 했어요. సమరయుడు అన్నిటిని చేశాడు. 바로 그것입니다. అవును, అది ఖచ్చితంగా జరిగింది. 그래서 우리가 해야 할 일 아무것도 없어요. కాబట్టి రక్షణ పొందుకోవడానికి మనం చేయడానికి అంటే ఏది లేదు. 그러면 구원이 잘못 మనం కనుక ఏదైనా చేసినా మనం రక్షణను పాడు చేస్తాం. 완벽하게 하십니다. మన కోసం యేసు చేయాలి. 못 우리 죄를 온전히 씻었습니다. యేసు ఆయన సిలువలో మనల్ని పరిపూర్ణ కడిగి వేసాడు, మన పరిపూర్ణ చేశాడు. 희게서 మన పాపాలను హిమకడి తల కడిగి వేశాడు. 있는 것밖에 해야 할 일이 없어요. మనం చేయాల్సిన నమ్మితే చాలు, మనకి చేయాల్సింది ఏమీ లేదు. 아멘. ఆమేన్. 아멘. ఆమేన్. 믿는 것밖에. కేవలం నమ్మితే చాలు. 믿는 것밖에. కేవలం నమ్మితే చాలు. 그러면 안 돼. నువ్వు ఇంకా దాని గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. 우리가 구원받게 하면 మనం రక్షించబడ్డానికి గాను 구원이 안 됩니다. మన మీద చేసినట్లయితే రక్షణ అవ్వదు. 그거는 구원자가 해야 하고 రక్షణ అనేది రక్షకుడి ద్వారా జరగాలి. 세상 안 됩니다. రక్షించబడాల్సిన వ్యక్తి ద్వారా జరిగేది కాదు. 예배서 2장 8절에 అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 2:8 చూసినట్లయితే 흘리나요 మీరు విశ్వాసం కృప చేత రక్షించబడ్డారు. 은혜입니까? ఏంటంటే ఆ కృప? 너 만난 자가 전부 은혜지요. దొంగ చేతులు కొట్టబడ్డ వ్యక్తి రక్షించబడ్డది కేవలం కృప. 여긴 것도 은혜고 అతని మీద జాలి పడ్డది కృప. 은혜고 అతని దగ్గరికి వెళ్ళడం కృప. 은혜고 నూనె పోయడం కృప. రాక్షసం పోయడం కృప. 이것도 వాహనం మీద ఎక్కించబడ్డ కృప. 배운 것도 은혜. గాయాలు కట్టబడ్డ కృప. 먹으로 데려가는 것도 은혜고 మరి పొడుకుల ఇంటికి వెళ్ళడం కృప. 또 은혜고 అతను పరామర్శించే కృప. 둘을 2 దారాలు పొందుకోవడం కృప. 내가 더듬면 올 때 갚으려 전부 다가 నువ్వు ఇంకేమైనా ఖర్చు చేసినట్లయితే మరలా చెల్లిస్తానన్నది ఇది కూడా కృపే. 여러분을 구원해 여러분이 하면 잘못합니다. కాబట్టి నీ రక్షణ కోసం నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు పాడు చేస్తావు. 아무것도 하지 마. నువ్వు రక్షించబడ్డా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. 예수님이 하셔야 온전하게 하십니다. పరిపూర్ణంగా యేసు చేయగలుగుతాడు. 여러분 죄는 절대로 온전히 못 నువ్వు నీ పాపాలు పరిపూర్ణంగా ఎప్పుడు కడిగి వేసుకోలేవు. 씻어야 완벽한 యేసు నీ పాపాలు పరిపూర్ణంగా కడిగి వేయాలి. 주어야 하는 게 아니고 నువ్వు నీ రక్షణ నెరవేర్చలేవు.
받아요. నువ్వు రక్షణ అంగీకరించాలి. 다 이루어 놓은 అది యేసుక్రీస్తు మన కోసం ఇప్పటికీ చేశాడు. 못 박히시면 내 모든 죄를 사하셨고 나를 구원해 놓으신 것을 마음에 믿어야 하는 것이. that when he was ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు, మన పాపాలను ఆయన క్షమించాడు. దాన్ని మన హృదయంలో నమ్మాలి. 아멘. ఆమేన్. 오늘 사탄 우리를 속여서 సాతానుడు ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నాడు. 뭘 해야 한다고 생각. మనం ఏదో రక్షించబడడానికి ఏదో చేయాలని చెప్తున్నాడు. 그래서 2장 8절에 కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చెప్తుంది, 너희가 그 은혜를 나의 మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడి ఉన్నారు. 값없이 కృప అంటే ఉచితం. 돈을 지불한 게 아니라 నువ్వేదో వెల చెల్లించాల్సిన, నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. అది ఉచితంగా నీకు ఇవ్వబడింది. 믿어. దాన్ని నమ్మడం ద్వారా 공짜로 사야지. నీ పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు నమ్మడం ద్వారా 구원을 얻은 겁니다. నువ్వు దాన్ని నమ్మడం ద్వారా నువ్వు రక్షించబడతావు. 그것은 నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే, 그렇게 해야 할 일이 아무것도 없습니다. మన పాపాలు క్షమించబడ్డానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. 다 사했다고 믿으면 됩니다. ఆయన సిలువలో మన పాపాలను యేసు క్షమించడం నమ్మితే చాలు. 저는 이게 씻었. నీ పాపాలు హిమం కంటే తెల్ల కడిగి వేయబడ్డాయి. 이제 완벽하게 씻었습니다. పాపాలు పరిపూర్ణ కడిగి వేయబడ్డాయి. 다 పవిత్రుడు అయ్యావు. 씻었습니다. ఆయన నిన్ను పరిశుద్ధుడు కడిగి వేశాడు. 했습니다. ఆయన పరిశుద్ధుడే చేశాడు. 믿어야 합니다. నువ్వు దాన్ని నమ్మాలి. 그걸 못 믿으니까 ప్రజలు దీన్ని నమ్మట్లేదు కాబట్టి, 죄인입니다. ఓ దేవా నేను పాపిని అంటారు. 우리가 죄를 지어 죄인이 맞습니다. అవును, మన పాపం చేసిన మన పాపలు. కానీ 십자 యేసు సిలువలో 그 죄를 다 మన పాపాలన్నిటిని క్షమించి మన పాపాలన్నిటిని కడిగి వేశాడు. 오이롭게 ఆయన మన నీతిమంతులుగా చేశాడు. 그것을 믿는 것이 신앙입니다. దాన్ని నమ్మితే మనం ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నట్టు. 여러분 강도 만난 아무것도 안- దొంగ చేతులు పట్టుబడిన వ్యక్తి ఏది కూడా చేయలేదు. 선한 사마리아인이 우리를 죄에서 건져줘. మంచి సమరయుడు అతన్ని పాపం నుంచి విడిపించాడు. 우리가 죄 사함을 ఆ విధంగా మన పాపక్షమాపణ పొందుకున్నప్పుడు 우리가 뭘 해서 받으면 구원이 아닙니다. మనం ఏదో చేయడం ద్వారా పొందుకున్నట్లయితే రక్షణ కాదండి. 이런 건 구원자가 해야지 피구원자는 아무것도 하지. రక్షణ అనేది రక్షకుడి ద్వారా జరగాలి. రక్షించబడే ద్వారా ఏమి జరగదు. 우리를 사랑해서 మన ప్రియమైన ప్రభువును ఎంతో ప్రేమించాడు. 시면서 ఆయన మనకు సిలువేయబడ్డాడు. 어떤 죄를 మన అందరి పాపములను, 씻으시 మన పాపాలను పరిపూర్ణ కడిగి వేశాడు. 그래서 구원하셨. ఆయన మన పాప నుంచి రక్షించాడు. 뭘 해야 하는가지 그걸 그냥 마음으로 믿음으로 받아들이면 되는 거예요. మనం ఏదో చేయడం ద్వారా ఏదో జరుగుతుంది కాదు. మన హృదయంలో దాని విశ్వాసం అంగీకరిస్తే చాలు. 아멘. ఆమేన్. 아멘. ఆమేన్. 우리가 해서 이루어진 구원이 아니고 మనం ఏదైనా చేస్తున్నట్లు రక్షణ కాదు. 주님이 해주셨기 때문에 구원이 되는 거예요. రక్షణ అనేది ప్రభువు చేశాడు కాబట్టి జరుగుతుంది. 그래서 구원받게 내가 기도해야지 회개해야지 뭘 해야 된다고. చాలా మంది ప్రజలు అనుకుంటారు, రక్షించబడడానికి ఇది చేయాలి అది చేయాలి, మారు మనసు పొంది ప్రార్థన చేయాలనుకుంటారు. 죄를 사하는 것 మన పాపాలను కడిగి వేయడం అనేది 피밖에 없어요. అది కేవలం యేసు రక్తం ద్వారానే జరిగేది. 입장에서 율법산 자기 뭘 해서 구원을 받는 లూకాసు వార్త 10వ అధ్యాయం ధర్మశాస్త్రుడు కూడా ఏదో చేయాలనుకుంటారు రక్షణ పొందుకోవడానికి. 말했습니다. కానీ యేసు రక్తంతో చెప్పాడు, 누가 강도 만난 자 이것이 되겠는. దొంగల చేతిలో పడ్డ వ్యక్తికి ఎవరు పొరుగువాడని అడిగాడు. 자비를 베푼 자예요. అతని మీద జాలి చూపించిన వాడే అని. 도와지 해라. నువ్వు వెళ్ళి అలా చెయ్యి, 예수 하라 그랬지요. నువ్వు ఇలా చేయమన్నాడు. ఎందుకు అలా అన్నాడు? 해보면은 ఒకవేళ నువ్వు చేయడానికి ప్రయత్నిస్తే 내가 해서 안 될 거라. నువ్వు తెలుసుకుంటావు నువ్వు చేయలేని వ్యక్తివని. 하나님이 하신 걸 믿게 되는 거예요. నువ్వు అప్పుడు నువ్వు తెలుసుకుంటా ఆ యేసుని హృదయం నమ్మగలుగుతావు. 일로 생각하는. ప్రజలు ఎవరైతే ఎప్పుడు ప్రయత్నం చేయాలి వాళ్ళు అనుకుంటే ఏదో చేయగలుగుతాం అనుకుంటారు. మనం ఏదో చేయగలిగితే ఈ సిలువ మరణించాల్సిన అవసరం లేదు. 십자에 못 박히고 మనం చేయలేని వాళ్ళం కాబట్టి ఆయన మనకు సిలువ మరణించాలి. 면서 యేసు సిలువలో మరణించాడు. 우리 모든 죄를 사했습니다. ఆయన మనందరి పాపాలు క్షమించాడు. 그래서 2장 8절에 అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చెప్తుంది, 은혜를 인하여 కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. 말미암아 విశ్వాసం ద్వారా 얻은. మీరు రక్షించబడ్డారు. 이것이 너에게 난 것이 아니요. ఇది మన ద్వారా కాదు, ఇది నీ వల్ల కలిగినది కాదు. 뭐라 దేవుని వరమే. 행위에서 난 것이 ఇది క్రియల వల్ల కలిగినది కాదు. 가랑치 못하게 ఎవడు అతిశయపడడానికి వీలు లేదు. 했습니다. అవును, అది సరైనది. 구원은 우리로 말미암아 되진 게 아니라 రక్షణ అనేది మన ద్వారా వచ్చేది కాదు. 진짜 완벽한 우리 구원을 이루어 యేసుక్రీస్తు పరిపూర్ణ శిలువలో మన పాప మన యొక్క రక్షణ ముగించాడు. దానిని నమ్ముతున్నట్లయితే 내 죄가 씻어져. శిలువలో నా పాపాలు క్షమించబడ్డాయి. 이제 నేను ఇప్పుడు పవిత్రుణ్ణి, 난 거룩 నేను ఇప్పుడు పరిశుద్ధుణ్ణి, 죄를 많이 지어 నేను ఎన్నో పాపాలు చేశాను. 예수는 다 받았어. కానీ యేసు నా పాపాల కోసం ఆయన శిక్షను పొందుకున్నాడు. 거야 కాబట్టి నేను పవిత్రున్నయ్యాను. 맞았어. అందుకే దేవుడు నీతివంతుడని చెప్తున్నాడు. నేను దాన్ని నమ్ముతున్నాను. 이것이 구원이란 것이. అది రక్షణ అంటే. 저는 그걸 몰랐을 때 నాకు ఆ విషయం తెలియనప్పుడు 내 구원을 좀 무진장 애를 썼어요. నేను నా రక్షణని నెరవేర్చడానికి ఎంతో కష్టపడి ప్రయత్నం చేశాను. అన్నిట్లో ఓడిపోయాను.
62년 1962 సంవత్సరంలో You 난 신앙을 모두 실패해. నేను ఆత్మీయ జీవితంలో విఫలమయ్యాను. life. 성경 읽는 가운데 బైబిల్ చదవడం ద్వారా 죄는 내가 씻는 게 아니고 నా పాపాలు నా ద్వారా కడిగివేయబడవు. 은혜로 나를 구원해 놓은 걸 알았습니다. నేను తెలుసుకున్నాను, శిలువలో నా పాపాలు క్షమించబడ్డాయని దాని విశ్వాసంతో నమ్మాను. 구세 주시고 యేసు మన రక్షకుడు, Savior. 피 మనం రక్షించబడాల్సిన వాళ్ళం. Savee. 아멘. ఆమేన్. 예수 피로 యేసు రక్తం ద్వారా 온전히 씻어진 걸 믿어요. మన పాపాలన్నీ కూడా హిమం కంటే తెల్లగా కడిగివేయబడ్డాయి. మన పాపాలకు సంబంధించిన వేళను యేసుక్రీస్తు శిలువలో పొందుకున్నాడు, మన శిక్షను పొందుకున్నాడు. 믿다. అందరూ కూడా మనకి పాపలు కాదు, మన పాపములన్నింటినీ కూడా 내가 씻었기 యేసుక్రీస్తు పరిపూర్ణంగా కడిగి వేశాడు. 거룩합니다. కాబట్టి మనం పరిశుద్ధులం, మనం పవిత్రులం. 그렇게 믿는 거예요. దానిని నమ్ముతూ, 참된. దానిని నమ్మితే అది నిజమైన విశ్వాసం అనబడుతుంది. 우리가 이번 주 ఈ రోజు ఈ వారంలో 강의를 계속하겠습니다. ఈ వారం మనం దీని మీద ఎన్నో సందేశాలు ఇవ్వబోతున్నాం. 이런 강의를 해서 మరి గత మేలో కూడా ఎన్నో సందేశాలు ఇచ్చాం. 제3을 받았어요. ఎంతో మంది పాపక్షాన్ని పొందుకున్నారు, ఎంతో సంతోషాన్ని పొందుకున్నారు. 그래도 많은 분들이 예수를 10년, 20년도 안 되는데 నేను కూడా నమ్ముతున్నాను, ఈసారి కూడా చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాల నుంచి చేసి నమ్ముతున్న వాళ్ళు ఓడిపోతున్నారు. 하려고 해서 ఎందుకంటే వాళ్ళకి అన్ని చేయాలనుకుంటున్నారు. కాబట్టి 일이 아무것도 없습니다. మనం రక్షించబడాల్సిన వాళ్ళు మనం చేయడానికి ఏది లేదు. 주님입니다. ఆ మన రక్షకుడు ఎవరంటే యేసు. 주님이 하시는 యేసు పని చేయాలి. 예수는 십자가에 못 박히시면서 యేసులో మరణించాడు కాబట్టి, 죄의 벌을 받으시고 ఆయన మన పాపాల శిక్షను పొందుకున్నాడు కాబట్టి 구원하셨어요. ఆయన మనల్ని రక్షించాడు. 그걸 믿는 것입니다. దానిని నమ్ముతూ 여러분이 구원하려고 하면 నువ్వు రక్షించుకోవడం ప్రయత్నిస్తే 안 되지만 అది ఏమి నిప్పు తప్ప నీకేం పని జరగదు. 내 죄를 사해놓은 것을 믿음으로 받아들이고 కానీ యేసు పాపాలను క్షమించాడు పరిపూర్ణంగా నా సత్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు 하나님이 죄를 범하였어. మనందరం పాపం చేసి ఉన్నాం. 이 영광이 이르지. దేవుడి దగ్గర నుంచి మనం పొందలేకపోవచ్చున్నాం. 또 예수 క్రీస్తు యేసులో విమోచన ఉచితంగా నీతిమంతులు తీర్చబడ్డాం. His 하나님 grace. 은혜를 값없이 క్రీస్తు యేసులో విమోచనము, 의롭다 하셨어요. క్రీస్తు యేసులో విమోచనం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డాం. 받았습니다. We have been 여러분 한 justified. 사람 한 사람 మీలో ప్రతి ఒక్కరు కూడా 피로 말미암아 యేసు రక్తం ద్వారా 씻어졌다고 నీ పాపాలు కడిగివేయబడ్డాయి. నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు. 믿으십시오. దీన్ని నమ్మండి. 아멘. ఆమేన్. 그것이 참입니다. అదే నిజమైన విశ్వాసం అంటే. 원리를 నువ్వేదో నీ కోసం ఏదో చేయలేవు, 구원을 못합니다. మనం నువ్వేదో చేయడం రక్షణ పొందుకోలేవు. యేసు ఆల్రెడీ దాన్ని మన కోసం చేశాడు. ఆ విధంగా రక్షించబడ్డాను. 그래서 내가 뭘 하나 날 돕는 걸 అప్పటి నుంచి నువ్వు చూసాను, యేసు నాకు మన నీతిమంతులు తీర్చబడ్డాం. 것입니다. And He will bless you. 예수 믿으시게 되기를 바랍니다. I hope that you will believe Jesus. 내가 해야 할 일 끝났어. నువ్వు చేయడానికి నువ్వు చేసే పనులన్నీ ముగించబడ్డాయి. యేసు నీ కోసం ఇప్పటికీ చేశాడు. 기도하겠습니다. మనం ప్రార్థన చేసుకుందాం. 거룩하신 하나님 아버지 앞에 감사. మా పరలోకం తండ్రి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. 받고 멸망을 받아야 하는데 మేము శపాన్ని పొందుకుని నాశనం అవ్వాల్సిన వాళ్ళం. 또 오셔서 우리 모든 죄를 담당해 주었어. కానీ యేసుక్రీస్తు వచ్చి మా పాపాలను ఆయన మోసాడు. 이 죄는 십자가에 다 처벌이 끝났어. మా పాపాలకు సంబంధించిన శిక్షను ఆయన శిలువలో ముగించాడు. ఆయన మన పరిశుద్ధులు చేశాడు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. 믿습니다. ప్రభువా, మేము నిన్ను నమ్ముతున్నాం. 우리 또 이름으로 기도드립니다. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. 아멘. ఆమేన్. 감사합니다. అందరికీ వందనాలండి. 여러분, 내 죄를 못 씻은 예수를 믿지 말고 내 죄를 씻은 예수님을 믿읍시다. 우리가 죄인으로 있는 예수를 믿지 말고 우리를 죄도 깨끗게 하신 예수를 믿읍시다. 하나님은 인간을 믿을 수 없어요. 인간 또 실수하고 죄 짓고 실수하고 죄 지으니까 믿을 수 있는 분은 예수님 한 분밖에 없어요. 그래서 예수님을 대표 선수로 보내서 그 선수가 1등하면 금메달이 우리 거 되듯이 그 예수님이 잘하면 죄가 저절로 씻어지도록 그런 법을 만들었습니다. 내가 그들의 죄악을 사하고 다시는 그 죄를 기억지 아니하리라 여호와의 말이니라. 새 언약 새 법은 내가 잘하고 못하고 아무 상관이 없고 대표 선수 예수님이 잘하면 하늘나라 갈 수 있도록 된 이 법입니다. 하늘나라 그 어디에도 우리 죄의 기록이 남아있지 않습니다. 첫 번째로 하나님의 마음에도 우리 죄의 기록이 없습니다. 그래서 하나님 우리 죄를 기억지 아니한다 그랬어요.
여러분의 마음에는 죄의 기록이 있을 겁니다. 그것은 뭘로 제하느냐? 믿음으로 제하는 것입니다. 내 마음에 죄를 지은 건 사실이지만 이 죄도 예수님 십자가에 씻어졌어 이렇게 믿을 때 여러분 마음에 있는 죄의 기록이 지워지는 것입니다. 믿습니까? 여러분 내 죄를 못 씻은 예수를 믿지 말고 내 죄를 씻은 예수님을 믿읍시다. 우리가 죄인으로 있는 예수를 믿지 말고 우리를 죄도 깨끗게 하신 예수를 믿읍시다. వేదాంత పాఠశాలలు ఖచ్చితమైన సువార్తను ప్రకటించుటకు ప్రజలను సిద్ధపరచుటకు స్థాపించబడ్డాయి. అవి బైబిల్లోని సత్యాన్ని బోధించుటకు దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించుటకు రూపొందించబడ్డాయి. సమయం గడిచింది. నేటి వేదాంత పాఠశాలలు మనిషి ఆలోచనలు దేవుని వాక్యం కంటే ఉన్నతంగా ఎంచుతున్నాయి. మునుపటి వలె కఠినమైన సిద్ధాంత కేంద్రిత వేదాంత పాఠాలు నేర్చుకుంటూ బైబిల్లోని సత్యాలను అధ్యయనం చేయాల్సిన సమయమాసన్నమైనది. అది మన హృదయాలను విశ్వాసంతో నింపి ఆత్మను బలపరుస్తుంది. గుడ్ న్యూస్ థియలాజికల్ స్కూల్ ఆచరణాత్మక సౌకర్యవంతంగా వాక్యాన్ని నేర్చుకోవడానికి వీలుగా వరుస లెక్చర్స్, స్టూడెంట్ ప్రాజెక్ట్, విద్యార్థులు అధ్యాపకుల సహవాసం మొదలగునవి. వేదాంత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుంది. గుడ్ న్యూస్ థియలాజికల్ స్కూల్లోని విద్యార్థులు భవిష్యత్ సేవకులు. పాపంలో, బాధలో బందీలుగా పడి ఉన్న వారిని విడిపించి క్రీస్తు వెలుగునొద్దకు నడిపించే సువార్త సైనికులు. నేడే రిజిస్టర్ చేసుకోండి. మీరెక్కడ ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క రాయబారులుగా ఉంటారు.